ఎక్సెల్ చూడండి, ఇక్కడ ఎక్సెల్లో మనకు వర్క్ ఏరియా కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది. అంటే వర్డ్లో మనకు ప్లెయిన్ కనపడుతుంది, ఇక్కడ మనకు గ్రిడ్ అంటే సెల్, ఒక్కొక్క సెల్ అన్నట్టు ఇవన్నీ. ఓకే, అండ్ ఏబిసిడి ఇవి ఏంటంటే కాలమ్స్ హెడ్డింగ్, అండ్ 1 2 3 ఇవి ఏంటంటే రో హెడ్డింగ్ అన్నట్టు. ఓకే, దాదాపు సేమ్ ఉంటుంది, కొంచెం ఒక 60-70% వర్డ్ తోటి కంపేర్ చేస్తే సేమ్ ఉంటుంది, బట్ ఇంకా మిగతా 30% అనేది ఎక్స్ట్రా వేరే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి ఫార్ములా బార్, అండ్ ఇక్కడ వచ్చేసరికి నేమ్ బాక్స్. ఓకేనా, సో ఇది ఒక సెల్ అన్నట్టు. సో చూడండి ప్లస్ సింబల్ వస్తుంది, వర్డ్లో అయితే మనకు కర్జర్ సింబల్ వస్తుంది, ఐ సింబల్ లెక్క వస్తుంది. సో ఇక్కడ చూడండి మనకు ప్లస్ సింబల్ వస్తుంది, ఇవ్వండి ప్లస్. ఓకే, అండ్ ఏదైతే నేను క్లిక్ చేస్తున్నానో, సో చూడండి ఈ అండ్ కాలమ్ ఈ అండ్ ఇక్కడ రో 4, సో ఆ సెల్ పేరు ఏంటంటే E4. ఓకే, సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది మొత్తం టోటల్ ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ ఉండొచ్చు చూద్దాం. ఇక్కడ నేను క్లిక్ చేస్తే చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇగోండి 10,48,576 ఆర్ అంటే రోస్, అండ్ 16,384 సి అంటే కాలమ్స్. సో ఈ కాలమ్స్ 16,000 ప్లస్ ఉంది, అండ్ రోస్ అనేది 10 lakhs ఉంది అన్నట్టు. ఓకేనా, సో ఆ విధంగా మీరు కాలమ్స్ రోస్ని మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ కాలమ్స్ రోస్ అనేది ఎన్ని ఉన్నాయి కనపడుతుంది, క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. జనరల్గా మీకు తెలిసిందే, మనం ఏదన్నా బేసిక్గా ఎంట్రీ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, సీరియల్ నెంబర్ SLNO చూడండి, సీరియల్ నెంబర్. మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే, మీ కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేస్తే మీరు టైప్ చేసింది యాక్సెప్ట్ చేసినట్టు. సో ఎంటర్ ప్రెస్ చేస్తున్న కీబోర్డ్లో ఇవ్వండి యాక్సెప్ట్, ఆటోమేటిక్గా సెలెక్షన్ అనేది కిందికి వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా టైప్ చేస్తున్నారు, ఇక్కడ సీరియల్ నెంబర్ అయిపోయింది కదా, సో మనం ఇక్కడ మళ్ళీ ఏం టైప్ చేద్దాం, నేమ్. సో ఒకవేళ ఈ సెలెక్షన్ ఇక్కడనే ఉండాలంటే కంట్రోల్ ప్రెస్ చేసి అండ్ ఎంటర్ని యూస్ చేస్తే ఆ సెలెక్షన్ అక్కడనే ఉంటుంది, అండ్ మీరు టైప్ చేసింది కూడా యాక్సెప్ట్ అయిపోతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హిందీ, నెక్స్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి, నెక్స్ట్ ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది. చూడండి హిందీ, తెలుగు, ఓకే, ఇంగ్లీష్. సో ఈ విధంగా నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఇక్కడ చూడండి 1. ఇప్పుడు నెక్స్ట్ కిందికి రావాలి కదా, మీరు ఎంటర్ అయినా ప్రెస్ చేయవచ్చు, లేకపోతే యారో మార్క్, కీబోర్డ్లో ఉన్న యారో మార్క్స్ అప్ అండ్ డౌన్ 4 డైరెక్షన్ యారో మార్క్స్ని కూడా యూస్ చేయవచ్చు. ఇవ్వండి 2, 3. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి నేమ్. ఓకే, సో నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ సురేష్, ఓకే, రమేష్, కుమార్. ఓకే, సో సంథింగ్ ఏదైనా నేమ్ టైప్ చేసిన. ఇప్పుడు ఒకవేళ మీరు ఇక్కడ ఇప్పుడు మార్క్స్, ఇవన్నీ మార్క్స్ మీరు అప్లై చేయాలి అంటే యాడ్ చేయాలి. సో మల్టీ సెలెక్షన్ని కూడా చేసుకోవచ్చు. సో ఈ క్లిక్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఎక్కడ అంటే ఇవన్నీ మనకు యాడ్ చేయాలి, ఇందులోనే యాడ్ చేయాలి కదా, బయటికి వెళ్ళొద్దు. సో నేను ట్యాబ్ యూస్ చేస్తే ఇప్పుడు ఆ సెలెక్షన్ చూడండి, సెలెక్షన్ ఇందులోనే ఉంటుంది అన్నట్టు, అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ వైట్ ఏరియా ఉందంటే ఇది సెలెక్ట్ అయి ఉంది, మనం డైరెక్ట్గా మార్క్స్ని అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి ట్యాబ్, ఓకే, ట్యాబ్, రైట్, అంటే ఈ సెలెక్షన్ ఏరియా బయటికి వెళ్ళిపోతున్నట్టు మనకి ఈజీగా అయిపోతుంది, వర్క్ చాలా స్పీడ్గా మనం చేసుకోవచ్చు. అండర్స్టాండ్? సో ఇది చూడండి, మళ్ళీ ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేసింది, ఇది దాటి ఇంకా బయటికి వెళ్ళదు. సో దిస్ ఈజ్ అంటే ఈ ఆప్షన్ని మనం యూస్ చేస్తే మీరు ఈజీగా వర్క్ అనేది చేసుకోవచ్చు. ఎలా? క్లిక్ చేయండి, డ్రాగ్ చేసి ఎక్కడ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు బేసిక్గా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే, హోమ్లో ఫాంట్ గ్రూప్లో మనకు బేసిక్ కొన్ని అంటే వర్డ్లో ఉన్నట్టే సేమ్ ఉంటుంది, అయినా కూడా నేను మళ్ళీ ఒకసారి మీకు ఇన్ఫామ్ చేస్తాను. చూడండి, ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేస్తే మీకు తెలిసిందే, ఇవ్వండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవ్వండి ఫాంట్ స్టైల్, మీకు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ని మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఓకేనా? సో జనరల్గా నేను డిఫాల్ట్ ఫాంటే పెడతాను. అండ్ ఇక్కడ హెడ్డింగ్కి సంబంధించింది మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ స్టైల్ని నేను చేంజ్ చేస్తాను. ఇవ్వండి, ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇవి కలర్ కూడా చేంజ్ చేయాలంటే మీకు తెలిసిందే, ఒకవేళ సెలెక్ట్ చేయాలంటే ఒకటి మంచిగా అబ్జర్వ్ చేయండి,
జస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే క్లిక్ అండ్ డ్రాగ్ అంతే. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది, ఇది నాకు వేరే కలర్లో కావాలి. సో ఇది క్లిక్ చేయండి అంతే సరిపోతుంది. అండ్ క్లిక్ హియర్ అండ్ యూ కెన్ చేంజ్ కలర్. ఇవ్వండి. ఓకే, సో మీకు వర్డ్లో ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ ఐ సింబల్ వస్తుంది, ఇలా సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ అవసరం లేదు. అండర్స్టాండ్? జస్ట్ ఈ సెల్ని సెలెక్ట్ చేసినామంటే ఇందులో ఉన్న టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అయి ఉన్నట్టే. అయితే ఒక్కటిసారి చేయాలి కాబట్టి అన్నిటినీ మనం ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఇవ్వండి కలర్ని మనం చేంజ్ చేస్తున్నాం. అండర్స్టాండ్? ఇవ్వండి క్లిక్ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ ఇవి కూడా మీరు ఏదైనా కలర్ చేంజ్ చేస్తారంటే చేంజ్ చేసుకోవచ్చు. క్లియర్ కదా? చూడండి చేంజ్ అయిపోతుంది కలర్, రైట్? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఇక మీకు తెలుసు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. ఇప్పుడు దీనికి ఎలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క సెల్, ఇది ఒక ఎంటీ సెల్ కదా, ఇక్కడ మనకి ఇందులో కలర్ లేదు. టెక్స్ట్ కలర్ వేరు, సెల్ కలర్ వేరు. చూద్దాం. ఇక్కడ నేను క్లిక్ చేసి ఇగోండి టెక్స్ట్ పక్కన ఉన్న కలర్ని యూస్ చేస్తే, ఓకే, ఫిల్ కలర్ని యూస్ చేస్తే చూడండి ఆ ఫిల్ అంటే బాక్స్ కలర్, సెల్ కలర్ చేంజ్ అయిపోతుంది. సో నేను Ctrl+Z యూస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఒకవేళ నేను సెలెక్ట్ చేసిన అనుకోండి హెడ్డింగ్, మీకు హెడ్డింగ్ ఎట్లా కావాలి, ఏ కలర్ తోటి కావాలి ఆ కలర్ని మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. మంచిగా ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఆపోజిట్ కలర్ ఉండాలి. టెక్స్ట్ ఒక కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఒక కలర్, ఆపోజిట్ కలర్ మనకు క్లియర్ కనపడాలి. మ్యాచింగ్ కలర్స్ని మనం యూస్ చేయవచ్చు, కానీ సేమ్ కలర్స్కి దగ్గర కలర్స్ని యూస్ చేయరాదు. ఒకవేళ ఇవి కూడా కావాలంటే మీరు ఇక్కడ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అంటే ఫిల్ కలర్, ఇవ్వండి ఫిల్ కలర్. అండర్స్టాండ్? ఇవ్వండి, రైట్? సో ఈ విధంగా మనం కలర్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఓన్లీ ప్లెయిన్గా ఉంది, నార్మల్గా ఉంది, అంటే ఎక్కడ కూడా మనకు లైన్స్ కనపడట్లేదు. అప్పుడు ఏం చేయవచ్చు, మనం ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మంచిగా అబ్జర్వ్ చేయండి కొన్ని ఆప్షన్స్, బార్డర్ ఆప్షన్స్లో కొన్ని ఆప్షన్స్, బాటమ్ బార్డర్, టాప్ బార్డర్, లెఫ్ట్, రైట్, నో బార్డర్స్, ఆల్ బార్డర్స్, అవుట్ సైడ్ బార్డర్, థిక్ అవుట్ సైడ్ బార్డర్స్, చాలా రకాలుగా ఉన్నాయి కదా. చూద్దాం. ఒకవేళ నేను ఇది సెలెక్షన్ చేసి క్లిక్ చేసేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ బార్డర్స్, చూడండి మనకు లైన్స్ వచ్చేసింది. అర్థమవుతుందా? ఇంతకుముందు ఎలా ఉండే, ప్లెయిన్ ఉండే, ఇప్పుడు చూడండి లైన్స్ కూడా మనకు వచ్చేసింది. లైన్స్ అంటే ఇవి బార్డర్స్ అన్నట్టు. సో ఇక క్లిక్ చేసుకొని మళ్ళీ వద్దు అంటే సెలెక్ట్ చేసుకొని నో బార్డర్స్, ఇవ్వండి మళ్ళీ ప్లెయిన్గా అయిపోయింది. సో సెలెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సెలెక్ట్ చేయండి అండ్ ఇక్కడికి వచ్చేసి ఇవ్వండి ఆల్ బార్డర్స్ క్లిక్ చేసేయండి, ఆటోమేటిక్గా బార్డర్స్ అనేది అప్లై అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, నాకు అవుట్ సైడ్ ఒక థిక్ బార్డర్ కావాలి, మళ్ళీ సెలెక్ట్ చేయండి, క్లిక్ చేసుకోండి, ఇవ్వండి థిక్ బార్డర్ అని ఒక ఆప్షన్ క్లిక్ చేయండి. చూడండి అవుట్ సైడ్ ఒక థిక్ బార్డర్ వచ్చేసింది. లేదు మీరు ఏదైనా స్టైల్ చేంజ్ చేస్తారన్నా కూడా, అంటే బార్డర్ స్టైల్ని క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి లైన్ స్టైల్ అని ఉంది, ఇవ్వండి లైన్ స్టైల్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం థిక్నెస్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ చేయాలంటే ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మరి ఆల్ బార్డర్ అప్లై చేస్తారంటే ఎవ్రీ బార్డర్ మొత్తం ప్రతి సెల్కి, లేదా అవుట్ సైడ్ థిక్ బార్డర్ అనుకుందాం. క్లిక్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇంకొంచెం థిక్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే బార్డర్ స్టైల్ని చేంజ్ చేసి చూద్దాం, మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాష్ ఉంది ఇవ్వండి. ఓకే, సో డిఫాల్ట్గా అయితే ఇలా పెన్సిల్ సెలెక్ట్ అయిపోతుంది, లేదంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని అగైన్ అవుట్ సైడ్ థిక్ బార్డర్. ఓకే, సో ఆ విధంగా కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ చూడండి మీకు సెలెక్షన్ అనేది ఉండే కానీ ఇక్కడ మనకు లైన్ స్టైల్ అనేది చేంజ్ కాలేదు. ఓకే, సో ఇగోండి లైన్ స్టైల్. ఇప్పుడు ఇగోండి నేను ఇక్కడ క్లిక్ చేసుకొని ఇగోండి జస్ట్ క్లిక్ వస్తుందా, ఇగోండి డాష్ బార్డర్స్ వచ్చేసిందా. ఓకే, సో ఆ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకొని మళ్ళీ నేను ఒక లైన్ స్టైల్ ఏదైనా చేంజ్ చేస్తే, ఓకే చూడండి లైన్ స్టైల్ మా పెన్సిల్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసుకొని అగైన్ ఆల్ బార్డర్స్ క్లిక్ చేస్తే ఇగోండి చూడండి మంచిగా అబ్జర్వ్ చేయండి డాషెస్ రూపంలో వచ్చింది, ప్లెయిన్ కాకుండా. ఇప్పుడు నేను క్లిక్ చేసుకొని మళ్ళీ లైన్ స్టైల్ నేను చేంజ్ చేస్తే ఇక్కడ చూడండి అండ్ లైన్ స్టైల్ ప్లెయిన్ స్టైల్ పెడదాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకొని నేను ఒకవేళ అవుట్ సైడ్ బార్డర్ లేకపోతే ఆల్ బార్డర్స్ని చేంజ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ప్లెయిన్గా అయిపోయింది. ఈ విధంగా మనకు నచ్చినట్టు బార్డర్స్ని యొక్క స్టైల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కలర్. ఇప్పుడు కలర్ చేంజ్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేయండి, కలర్ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పెన్సిల్ అయితే వస్తుంది, అయినా కూడా మీరు ఇక్కడ మళ్ళీ ఈ ఆప్షన్స్ని యూజ్ చేయవచ్చు. ఈ పెన్సిల్ డ్రా బార్డర్ అంటే మీరు డ్రా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే పర్టికులర్గా ఇవ్వండి ఇప్పుడు లైన్ ఎక్కడి నుంచి కావాలి చూడండి కలర్ చేంజ్ అవుతుంది, మంచిగా అబ్జర్వ్ చేయండి ఇవ్వండి. ఓకేనా?
సో ఇది ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఆల్ బార్డర్స్ అని క్లిక్ చేస్తే అన్ని బార్డర్స్ రెడ్ లైన్ అంటే రెడ్ కలర్లో వచ్చేస్తుంది. ఇవ్వండి అబ్జర్వ్ చేయండి. కొంచెం నాకు థిక్ ఎక్కువ కావాలి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి. ఇవ్వండి లైన్ స్టైల్లో థిక్నెస్ని ఇంక్రీజ్ చేసేయండి. చేసేసి మళ్ళీ ఇక్కడ ఆల్ బార్డర్స్ని యూస్ చేసేయండి. అన్నిటికీ ఇవ్వండి థిక్ బార్డర్స్ అనేది వస్తుంది. అండర్స్టాండ్? సో ఈ విధంగా మనం బార్డర్స్ని అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి మనకి ఇక్కడ కొన్ని డ్రా బార్డర్ అంటే సింగిల్, ఫర్ ఎగ్జాంపుల్ డ్రా బార్డర్ని యూజ్ చేసిన ఇక్కడ మంచిగా చూడండి ఎంటీ ప్లేస్లో ఇలా వస్తుంది. కానీ లోపల ఉన్న ఈ లైన్ బార్డర్స్కి అప్లై కాదు. ఒకవేళ ఇది కావాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని డ్రా బార్డర్ కాకుండా ఇది డ్రా బార్డర్, ఇది డ్రా బార్డర్ గ్రిడ్ అంటే లోపల ఉన్న గ్రిడ్కి కూడా అప్లై అయిపోతుంది కదా. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకటి డ్రా బార్డర్ ఆప్షన్ ఉంది అండ్ బార్డర్ గ్రిడ్ ఆప్షన్ కూడా ఉంది. కావాలంటే మీరు అరైజ్ బార్డర్ని కూడా యూస్ చేసుకొని మనకి ఎక్కడైతే అవసరం లేదు ఇవ్వండి ఇలా క్లిక్ చేసుకొని ఇట్లా చేయండి, ఆటోమేటిక్గా అరైజ్ అయిపోతుంది. అన్నీ ఒక్కటిసారి కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకొని వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా బార్డర్ అరైజ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ కూడా మనకు అవసరం లేదంటే ఇవ్వండి రైట్. సో ఈ విధంగా మనం బార్డర్స్ని అప్లై చేస్తూ రిమూవ్ చేస్తూ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఎరైజర్ ఇలానే ఉంది, లేకపోతే మీరు సెలెక్ట్ చేసిన పెన్సిల్ అంటే డ్రా బార్డర్ గ్రిడ్ కావచ్చు, డ్రా బార్డర్ సింబల్ కావచ్చు, ఇలానే ఉంది ఇవ్వండి కర్జర్, అప్పుడు మీరు ఎస్కేప్ కీబోర్డ్లో ఎస్కేప్ బటన్ని యూజ్ చేస్తే ఆటోమేటిక్గా అది ప్లస్ సింబల్గా మారిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం చూడండి సింపుల్గా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే మనం బేసిక్గా కొన్ని అలైన్మెంట్స్ గురించి చెక్ చేద్దాం. అండ్ మీకు తెలిసిందే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇవ్వండి సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి మొత్తం నేను ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి అలైన్మెంట్స్ చూడండి, అలైన్ లెఫ్ట్ అలైన్, సెంటర్ అండ్ రైట్. ఇది వచ్చేసరికి ఇవ్వండి టాప్ అలైన్మెంట్, అండ్ ఇది వచ్చేసరికి మిడిల్ అలైన్మెంట్, బాటమ్ అలైన్మెంట్. సో ఇది 3x3 9 అలైన్మెంట్స్ క్రియేట్ అవుతున్నట్టు. సో ఇప్పుడు చూద్దాం, ఒకవేళ ఈ ఒక సెల్ యొక్క హైట్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీని యొక్క హైట్ని ఇంక్రీజ్ చేయాలి. ఈ రో 7 and 8కి మధ్యలో వచ్చేసి ఇవ్వండి యూస్ చేసి మనం హైట్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సారీ, Ctrl+Z బ్యాక్ ఇవ్వండి, ఇక్కడ కింద ఇవ్వండి హైట్ ఇంక్రీజ్ అయింది. విడ్త్ ఇంక్రీజ్ చేయాలంటే ఇవ్వండి D and E మధ్యలోకి వచ్చేసి ఇవ్వండి ఇంక్రీజ్ అయిందా. ఇందులో నేను ఏదైనా ఒక లెటర్ని నేను యూస్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 1. ఓకే. సో కంట్రోల్ ఎంటర్. ఇప్పుడు ఇది ఏ అలైన్మెంట్లో ఉన్నట్టు, రైట్ బాటమ్ అలైన్మెంట్లో ఉన్నట్టు. ఇది అండర్స్టాండ్? ఇంకొంచెం హైట్ ఇంక్రీజ్ చేద్దాం. ఇక్కడ ఇగోండి రైట్ సైడ్లో బాటమ్ అలైన్మెంట్లో ఉంది. అంటే ఇగోండి రైట్ అలైన్మెంట్లో బాటమ్ అలైన్మెంట్, రైట్లో మిడిల్, రైట్ అలైన్మెంట్లో టాప్. సో రైట్ టాప్ ఇది. ఇప్పుడు ఇది సెంటర్, సెంటర్లో టాప్, ఇది సెంటర్లో మిడిల్. ఓకే. నెక్స్ట్ సెంటర్లో బాటమ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి లెఫ్ట్, లెఫ్ట్లో బాటమ్, లెఫ్ట్లో సెంటర్ అంటే మిడిల్, అండ్ లెఫ్ట్లో టాప్. సో ఈ విధంగా అలైన్మెంట్స్ని మనం యూస్ చేస్తూ మన టెక్స్ట్ ఆ సెల్లో అంటే ఆ బాక్స్లో ఎక్కడ ఉండాలనేది మనం యూస్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఇదైతే నేను చేసినాను. మీరు కావాలంటే ఇక్కడ మీరు క్లిక్ చేసేసుకొని అంటే సెలెక్ట్ చేసేసుకొని ఇవ్వండి అలైన్మెంట్స్ సెలెక్ట్ చేసుకొని అన్నీ ఒకటిసారి ఇవ్వండి లెఫ్ట్ అలైన్మెంట్, ఇవ్వండి సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్. ఇక్కడ టాప్ అండ్ మిడిల్ని మనం యూస్ చేసినా కూడా అంత డిఫరెన్స్ అనేది మనకు కనపడదు, కానీ మీరు యూస్ చేసుకోవచ్చు. అండర్స్టాండ్? సో ఈ విధంగా అన్నిటికీ సెంటర్ చేస్తే బెస్ట్, కరెక్ట్ మిడిల్లో ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డిస్టెన్స్ ఎక్కువ అనిపిస్తుంది కదా, అప్పుడు ఏం చేయవచ్చు, ఇగోండి ఈ C and D. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా ఎంత అవసరం లేదు. ఇక్కడ చూడండి ఒక్కసారి డబుల్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ 2 times స్పీడ్గా డబుల్ క్లిక్ టిక్ టిక్. అండర్స్టాండ్? నేను ఈ సౌండ్ ఏది చేస్తున్నానో ఆ స్పీడ్లో మనం మౌస్ని క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అదర్వైజ్ మీరు మాన్యువల్గా క్లిక్ చేసుకొని ఎంత కావాలి అంతవరకు మనం దీని యొక్క విడ్త్ కానీ హైట్ని కానీ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 2 times స్పీడ్గా డబుల్ క్లిక్ చేస్తే ఇవి చూడండి ఆటోమేటిక్గా అవుతుంది. సో ఇది కూడా ఒక టెక్నిక్ అన్నట్టు. మీరు తొందరగా స్పీడ్గా వర్క్ చేయాలంటే ఇంత మనకు అవసరం లేదు కదా, లేదంటే మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. కానీ సో స్పీడ్గా మనం చేసుకోవాలంటే షార్ట్కట్ని యూస్ చేయవచ్చు. ఒకవేళ ఇక్కడ ఏదైనా అలైన్మెంట్స్ని మనం అయిపోయింది కదా,
ఏదైనా డైరెక్షన్ని చేంజ్ చేయాలంటే ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ డైరెక్షన్ ఓరియంటేషన్ ఉంది. ఇక్కడ యాంగిల్స్ని డిఫరెంట్ యాంగిల్స్ని మనం యూస్ చేయవచ్చు. ఇక్కడ చూడండి యాంగిల్స్ని చేంజ్ అవుతుంది ఇవ్వండి కదా. ఇవ్వండి ఇది వర్టికల్ టెక్స్ట్, ఈ విధంగా వస్తుంది టెక్స్ట్. సో మీకు ఏది అవసరం పడుతుంది మీరు అదని యూస్ చేయవచ్చు. ఇక్కడ చూడండి అండర్స్టాండ్. సో మళ్ళీ నేను మామూలుగా క్లిక్ చేస్తే అది మళ్ళీ రీసెట్ అయిపోతుంది. సో యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి వ్రాప్ టెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అని ఉంది అనుకుందాం. నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ STU స్టూడెంట్. ఓకే, సో నేను కంట్రోల్ ఎంటర్ యూస్ చేస్తున్నాను. చూడండి మనకి ఇక్కడ అవి కనపడట్లేదు కదా. అప్పుడు ఏం చేయాలంటే వ్రాప్ టెక్స్ట్ని యూస్ చేయొచ్చు. క్లిక్ హియర్ అండ్ యూస్ వ్రాప్ టెక్స్ట్. ఆటోమేటిక్గా అది రీసెట్ అయిపోతుంది అన్నట్టు. చూడండి అన్నీ మనకు డిస్ప్లే అవుతుంది కదా. వ్రాప్ టెక్స్ట్ని యూస్ చేయొచ్చు. ఒకవేళ లెందీగా ఉన్నప్పుడు మనం ఈ ఆప్షన్ యూస్ చేయొచ్చు. ఒకవేళ మీకు సబ్జెక్ట్ కొంచెం వేరే స్టైల్లో కావాలంటే సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు యొక్క డైరెక్షన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలో అలా ఇవ్వండి. అంటే మ్యాచ్ అయిపోతుంది కదా. ఇది కూడా అంటే హైట్ మనకు స్పేస్ ఎక్కువ ఎందుకు ఉంది అవసరం లేదు అంటే చేసుకోవచ్చు. అంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. సో ఇది చేయాలని అలాంటి ఏం కాదు కానీ సో యూస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ యువర్ విష్. సో నేను Ctrl+Z యూస్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా వ్రాప్ టెక్స్ట్ని కూడా యూస్ చేస్తే ఎక్కువ లెంతీ టెక్స్ట్ని కూడా పర్టికులర్గా అంటే స్టెప్ బై స్టెప్ చూపెడుతుంది అన్నట్టు. ఒకవేళ ఇది ఆఫ్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా చూడండి ఆఫ్ కనపడదు. మళ్ళీ క్లిక్ చేయండి ఇవన్నీ వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ ఇది ఒక చిన్న టేబుల్ తయారైంది కదా. ఇది ఈ టేబుల్ పర్టికులర్ ఏదో ఒక క్లాస్కి సంబంధించింది కూడా కావచ్చు. మరి మెన్షన్ చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు చూడండి ఒకవేళ నేను ఇక్కడ ఏదైనా టైప్ చేసిన అనుకోండి CLASS క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ 9th అని నేను ఇక్కడ యూస్ చేస్తున్నా. ఎంటర్ని యూస్ చేసిన కానీ ఇది ఒక హెడ్డింగ్లా లేదు కదా. చూడండి నెక్స్ట్ సెల్కి వచ్చేస్తుంది. సో ఇలా కాకుండా ఇది మొత్తం ఈ టేబుల్కి ఒక హెడ్డింగ్గా మారాలి అంటే సో నేను Ctrl+Z యూస్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేయండి అంటే క్లిక్ అండ్ డ్రాగ్ అప్ టు హియర్. సెలెక్ట్ చేసేసి ఇవన్నిటిని ఇవి విడివిడిగా ఉన్నాయి కదా సెల్ని, మనం ఇవన్నిటిని కలిపేసి మర్జ్ అనే ఒక ఆప్షన్ తోటి మర్జ్ చేసుకోవచ్చు. క్లిక్ చేయండి. ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి, ఒక్క సెల్గా మారిపోతుంది మర్జ్. ఇప్పుడు ఇదంతా ఒకటి అన్నట్టు. ఇక్కడ చూడండి ఇది విడివిడిగా ఉన్నాయి కదా. ఇది 1 2 3 4 5 సెల్స్ని కలిపేసి ఒక్క సెల్గా మార్చేసినాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు చూద్దాం. క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ CLASS క్లాస్ 10th ఆర్ 9th ఏదో ఒకటి కదా. సో 9th అని నేను ఇక్కడ యూస్ చేసినాను. సో యూస్ Ctrl ఎంటర్ చూడండి యాక్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ ఇంక్రీజ్ ఇప్పుడు హెడ్డింగ్గా మనకు ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది కదా, కొంచెం బోల్డ్ కదా. మీరు కావాలంటే ఏదైనా కలర్ని మీరు చేంజ్ చేస్తారంటే కలర్ చేంజ్ చేసేయండి. అండర్స్టాండ్. ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి దీనికి ఒక బార్డర్ అప్లై చేద్దాం. సో క్లిక్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ వన్ కమ్ టు హియర్ అండ్ యూజ్ టిక్ బార్డర్. రైట్, ఇప్పుడు చూడండి ఒక టేబుల్ ఫామ్ క్రియేట్ అయింది. మీరు ఈ సెల్ కలర్ ఏదైనా చేంజ్ చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి మళ్ళీ సెల్ కలర్ని మనం యూస్ చేయవచ్చు. మీకు ఏ విధంగా సాటిస్ఫై అనిపిస్తే మీరు ఆ కలర్ని యూస్ చేయవచ్చు. అండర్స్టాండ్. సో ఈ విధంగా మనం ఒక సెల్ కలర్ని యూస్ చేస్తూ కలర్స్ని యూస్ చేస్తూ ఒక బేసిక్ టేబుల్ని డ్రా చేయడం జరిగింది, క్రియేట్ చేయడం జరిగింది. హెడ్డింగ్స్ ఉంది మనకు, మెయిన్ హెడ్డింగ్ ఇది అండ్ ఇది సబ్జెక్ట్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ప్రతి స్టూడెంట్కి సంబంధించిన మార్క్స్ లిస్ట్, ఒక బేసిక్ లిస్ట్ అనేది తయారు అయిపోయింది బై ది హెల్ప్ ఆఫ్ ఫాంట్ అండ్ అలైన్మెంట్ ఆల్సో. ఇక్కడ ఇంకొకటి మంచిగా అబ్జర్వ్ చేయండి, ఫార్మాట్ పెయింటర్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఫార్మాట్ పెయింటర్ ఎలా ఉందంటే నేను ఇక్కడ క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా ఫాంట్ స్టైల్ని నేను చేంజ్ చేసిన అనుకుందాం. ఓకే, సో బేసిక్ ఫాంట్ స్టైల్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇవ్వండి ఫాంట్ స్టైల్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఏదైనా బేసిక్ ఫాంట్ ఇవ్వండి. ఇప్పుడు ఈ ఫాంట్ స్టైల్ ఇవన్నిటికీ రావాలి. సో ఏం చేయాలి, క్లిక్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేయండి. ఇవన్నిటిని ఇలా సెలెక్షన్ వస్తుంది, ఇవన్నిటిని ఇలా సెలెక్ట్ చేస్తే ఇవి కూడా ఆ విధంగా మారిపోతుంది కదా. సో ఇది మారిపోయింది అండ్ ఇది వ్రాప్ టెక్స్ట్ వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా రీసెట్ అయిపోతుంది. రైట్, సో ఆ విధంగా మనం ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ని యూస్ చేస్తూ డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ని యూస్ చేయవచ్చు. ఇవ్వండి మళ్ళీ నేను ఇది యూస్ చేస్తున్నాను, క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ స్టైల్లో కావాలి, మళ్ళీ ఫార్మాట్ పెయింటర్ని యూస్ చేయండి. సో క్లిక్ అండ్ ఇవన్నిటిని ఇలా ఒక్కటిసారి అన్నిటిని సెలెక్ట్ చేయండి, అన్నీ మారిపోతుంది. అగైన్ క్లిక్ హియర్
అండ్ నెక్స్ట్ కమ్ టు హియర్ wrap text, రైట్. ఇక్కడ చూడండి టీ అనేది కొంచెం కిందికి వచ్చింది, కొంచెం స్లైడ్గా మనం మూవ్ చేస్తే అది సెట్ అయిపోతుంది కదా. సో ఆ విధంగా మనం ఫార్మాట్ పెయింటర్ని యూస్ చేస్తూ కూడా యూస్ చేయొచ్చు. ఒకవేళ మీది దీని యొక్క సైజ్ బాగా పెద్దగా అనిపిస్తే లైట్గా చిన్నగా చేసేయండి, రైట్. సో ఈ విధంగా మనం బేసిక్గా ఫార్మాట్ పెయింటర్ని యూస్ చేయొచ్చు. ఓకే, సో అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ నేను ఎక్కడైనా ఏదైనా టైప్ చేస్తున్నాను, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా టైప్ చేయాలి, సో ఇక్కడ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, NAME, ఓకే. సో ఇప్పుడు నేను కింద టైప్ చేయాలి, నేమ్ కింద. సో ఎంటర్ ప్రెస్ చేస్తే అది యాక్సెప్ట్ అయిపోతుంది కదా, ఇగోండి యాక్సెప్ట్ అయిపోతుంది. అలా కాదు, సో నేమ్ కింద నేను ప్రెస్ చేయాలంటే ఆల్ట్ ఎంటర్ని ప్రెస్ చేయండి, ఓకే. సో ఇక్కడ చూడండి ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ నేమ్ కిందికి వచ్చేసింది. ఇగోండి ఆఫ్, మళ్ళీ ఇగోండి ఆల్ట్ ఎంటర్ ఆఫ్ ది, ఇగోండి అగైన్ ఆల్ట్ ఎంటర్ స్టూడెంట్, రైట్. సో ఫైనల్లీ కంట్రోల్ ఎంటర్. ఇప్పుడు ఇది ఏమైందంటే హైట్ మనకు సరిపోవట్లేదు, మనం హైట్ని ఇంక్రీజ్ చేస్తే అన్నీ కనపడుతుంది. ఇగోండి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. అంటే మాన్యువల్ కూడా మనం చేసుకోవచ్చు. ఏం యూస్ చేయాలి, ఆల్ట్ ఎంటర్, అంటే నేమ్ తర్వాత ఆల్ట్ ఎంటర్, మళ్ళీ టైప్ చేయండి, మళ్ళీ కిందికి రావాలంటే ఆల్ట్ ఎంటర్. సో ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. డిఫాల్ట్గా ఇది యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా wrap text అనేది యాక్టివ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం డైరెక్ట్ క్లిక్ చేసినా ఇక్కడ వచ్చేసరికి మనం మాన్యువల్గా యూస్ చేయడం జరిగింది. సో wrap text, అండర్స్టాండ్. సో ఈ విధంగా బేసిక్గా మనం యూస్ చేయొచ్చు. అంటే ఒక సింపుల్గా ఒక బేసిక్ టేబుల్ అనేది తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి నంబర్ గ్రూప్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ నంబర్ గ్రూప్ ఏం పనిచేస్తుంది, ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కొంచెం కిందికి వచ్చేస్తున్నాను, సారీ. ఇక్కడ చూడండి నేను ఇక్కడ క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ABC ఏదో ఒకటి టైప్ చేసినాను. నెక్స్ట్ కిందికి వచ్చేసి 1 2 3 టైప్ చేసినాను, ఓకేనా. ఇవి ఏంటంటే జనరల్ గ్రూప్ కిందికి వస్తుంది, అంటే ఇది జనరల్ అంటూ. ఈ 1 2 3 కూడా ఇది ఏంటి, జనరల్. ఒకవేళ నాకు ఇది జనరల్ కాకుండా నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 100 అని టైప్ చేసిన అనుకుందాం. ఈ 100 అనేది జనరల్ కాదు, ఇదేంటి, ఇది వచ్చేసరికి నంబర్, ఓకేనా. సో యూ కెన్ యూజ్ హియర్ నంబర్. ఇగోండి ఇప్పుడు ఇది నంబర్గా డిటెక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను మళ్ళీ 100 టైప్ చేసినాను. 100 కావచ్చు, లేకపోతే 200 కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇది టైప్ చేస్తే మళ్ళీ నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ చూడండి నంబర్ నుంచి కరెన్సీ, అంటే ఇది కరెన్సీ అంటే అమౌంట్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వన్ నేను ఇక్కడ 300 అని టైప్ చేసిన. మరి ఈ 300 ఏంటి, ఇక్కడ చూడండి నేను కొంచెం జూమ్ చేస్తాను మళ్ళీ, ఓకే. ఈ 300 ఏంటి అంటే ఇక్కడ ఇది కరెన్సీ కాదు, ఇది ఓకేనా, ఇది అకౌంటింగ్. అంటే నేను సంథింగ్ ఏదన్నా క్యాల్కులేట్ చేస్తే వచ్చిన రూపీస్ అమౌంట్ అన్నట్టు, అమౌంట్ ఆఫ్ రూపీస్, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఏముంది మళ్ళీ, ఓకే, షార్ట్ డేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1-1-2025 అని నేను లేక 2026 ఏదైనా టైప్ చేసిన అనుకుందాం. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, డేట్ అన్నట్టు, ఇవ్వండి డేట్గా తీసేసుకున్నది, ఓకేనా, డిటెక్ట్ చేసుకున్నది కదా. ఒకవేళ ఇదే డేట్ నేను లాంగ్ డేట్గా మార్చాలి అంటే ఇగోండి లాంగ్ డేట్, షార్ట్ డేట్ అంటే ఇలా వస్తుంది, అండ్ లాంగ్ డేట్ ఇగోండి ఇట్లా హ్యాష్ వచ్చింది అంటే ప్లేస్ సరిపోవట్లేదు అన్నట్టు. సో అప్పుడు ఏం చేయాలి, D అండ్ Eకి మధ్యలో క్లిక్ చేసుకొని కొంచెం వెడల్పు చేసేస్తే ఇగోండి 1 January 2025 ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకొని లాంగ్ డేట్గా మార్చేస్తుంది. మళ్ళీ షార్ట్ అంటే షార్ట్గా మార్చేస్తుంది, సారీ ఇగోండి షార్ట్ డేట్. సో ఈ విధంగా మనము లాంగ్ డేట్ అండ్ షార్ట్ డేట్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ కరెన్సీ మార్చాలి అంటే కింద చూడండి, ఇక్కడ కరెన్సీలో మనకు ఈ వరల్డ్లో ఉన్న అన్ని కరెన్సీస్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ లిమిటెడ్గా పైన ఉంది, మోర్ అకౌంటింగ్ ఫార్మాట్లోకి వెళ్తే అండ్ ఇందులో సింబల్స్ అకౌంటింగ్లో లేకపోతే కరెన్సీలో కావచ్చు, సింబల్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు లిస్ట్ వస్తుంది పెద్ద. సో మీకు ఇందులో ఏ కరెన్సీ కావాలో ఆ కరెన్సీ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో నేనైతే ఏం చేంజ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పర్సంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ 10, ఓకేనా, షిఫ్ట్ 5 ఇగోండి పర్సంటేజ్ సింబల్ వచ్చేస్తుంది, ఓకే. సో మీరు డైరెక్ట్ 1 యూస్ చేసి కంట్రోల్ ఎంటర్ యూస్ చేసింది అనుకోండి, ఈ పర్సంటేజ్ సింబల్ క్లిక్ చేస్తే పర్సంటేజ్ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక బిగ్ నెంబర్ని నేను టైప్ చేసినాను.
సో ఇప్పుడు నేను క్లిక్ చేసుకొని ఈ కామా, ఓకే, కామా స్టైల్ని యూస్ చేస్తే ఆటోమేటిక్గా డిఫరెన్స్ అనేది ఏర్పడేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ నాకు ఇక్కడ డెసిమల్ 0.00 ఉంది కదా, ఇక్కడ కూడా 100కి చూడండి 0.00, 200కి కూడా 00 ఉంది. డెసిమల్స్ వద్దు అంటే తీసేయచ్చు, రైట్ సైడ్ది, లెఫ్ట్ సైడ్ది క్లిక్ చేస్తే డెసిమల్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి స్టైల్స్లో కండిషనల్ ఫార్మాట్ అని ఉంది. సో విల్ గో టు హియర్ కండిషనల్ ఫార్మాట్. యాక్చువల్గా కండిషనల్ ఫార్మాట్కి నాకు కొంచెం ఎక్కువ అమౌంట్ కావాలి, ఇక్కడ నేను ఇది కాపీ చేస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ సెలెక్ట్ దీస్ ఆల్ అండ్ గో టు కాపీ. ఇక్కడ చూడండి క్లిప్ బోర్డ్లో ఇక్కడ కాపీ అనే ఒక ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి, ఇది కాపీ అవుతుంది. నేను ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే నాకు కొత్త షీట్ వస్తుంది. ఇదిగోండి షీట్ నెంబర్ 3, ఈ షీట్ ఇటు సైడ్ జరిపేయండి, షీట్ నెంబర్ 3. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని నేను పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పేస్ట్ అనేది యాక్టివేట్ కాలేదు, మళ్ళీ నేను వెళ్తున్నాను కాపీ అండ్ గో టు షీట్ నెంబర్ 3 అండ్ హియర్ పేస్ట్. Ctrl+C ఫర్ కాపీ అండ్ Ctrl+V ఫర్ పేస్ట్, V. ఓకేనా, అండ్ ఇక్కడ నేను జూమ్ ఇన్ చేస్తున్నాను మీకు క్లియర్గా కనపడడానికి. ఇవ్వండి జూమ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే పైన సీరియల్ నెంబర్ అండ్ ఇక్కడ వచ్చేసరికి నేమ్, ఓకేనా, అండ్ ఇక్కడ వచ్చేసరికి సబ్జెక్ట్ నేమ్ అండ్ వీటిని సెలెక్ట్ చేసుకొని మీరు కలర్ కొంచెం సైజ్ ఇంక్రీజ్, ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్ స్టైల్ మీకు నచ్చిన స్టైల్ పెట్టేసుకోండి మీ అవసరానికి తగ్గట్టుగా. కొంచెం సైజ్ డిక్రీజ్ చేస్తున్నాను, బాగా పెద్దగా అయిపోయింది. అండ్ ఆల్ బార్డర్స్, రైట్. సో ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తుందంటే ఇక్కడ కనిపించట్లేదు కదా ఇది, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. అండ్ దిస్ వన్ ఈజ్ ది లెఫ్ట్ అలైన్మెంట్, అంటే ఇండెంట్లో ఉంది ఇది, మనం జరుపుకుందాం ఇండెంట్. ఓకే, అండ్ ఇక్కడ డబుల్ క్లిక్. ఇక్కడ చూడండి ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ నంబర్స్లో ఓకే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ నంబర్ ఉంది కదా, ఇవన్నీ నంబర్స్లో ఎవరు పాస్ అయినరు ఎవరు ఫెయిల్ అయినరు అనేది తెలియాలి ఇక్కడ. ఓకే, సో తెలియాలి అంటే నేను ఇక్కడ సెలెక్ట్ చేయాలి, ఓన్లీ నంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాట్కి వెళ్ళిపోండి. కండిషనల్ ఫార్మాట్లో హైలైట్ సెల్ రూల్స్, హైలైట్ సెల్ రూల్స్లో గ్రేటర్ దెన్ క్లిక్ చేయండి. గ్రేటర్ దెన్ క్లిక్ చేయగానే గ్రేటర్ దెన్ 85 ఎబో వచ్చిన వాళ్ళు ఎవరు. సో రెడ్ కలర్ కాకుండా మనకి ఇక్కడ కలర్ ఎవరు కావాలి, గ్రీన్ కావాలి, గ్రీన్ కలర్. గ్రీన్లో వచ్చిన వాళ్ళందరూ 85 ఎబో ఉన్న వాళ్ళంటూ మళ్ళీ సెలెక్షన్ అలానే ఉంచి లెస్ దెన్ ఎంత 35 వచ్చిన వాళ్ళు ఏ కలర్లో ఉండాలి, రెడ్ కలర్లో ఉండాలి. అంటే ఇందులో ఎవ్వరు 35 కంటే తక్కువ రాలేదు. నెక్స్ట్ వన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇన్ బిట్వీన్ ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 35 నుండి ఓకేనా అండ్ 85 మధ్యలో వచ్చిన వాళ్ళు ఏ కలర్లో ఉండాలి, ఎల్లోలో ఉండాలి. ఓకే చేసేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎల్లో అండ్ గ్రీన్ మాత్రమే ఉంది. ఒకవేళ నేను ఎవరిదైనా మార్క్స్ 35 కంటే తక్కువ చేస్తే 20, ఓకేనా, ఇక్కడ చూడండి 10, ఇక్కడ వచ్చేసరికి 5, చూడండి అవి రెడ్ కలర్లో మారిపోయింది. సో ఏవైతే మనం నంబర్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా అవి ఏమవుతుంది అంటే మనం ఇక్కడ కండిషన్ ఏం పెట్టినామంటే 35 కంటే తక్కువ వస్తే రెడ్ కలర్లో చూపెట్టాలి, 35 అండ్ 85 మధ్యలో వస్తే ఎల్లో కలర్లో చూపెట్టాలి. ఇక్కడ చూడండి ఇవి ఎల్లో కలర్లో ఉంది. అండ్ 85 కంటే ఎక్కువ వస్తే గ్రీన్ కలర్లో చూపెట్టాలి. ఓకేనా, సో ఈ విధంగా మనం ఇక్కడ ఇవి నంబర్స్ అనేది కలర్స్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేసుకుంటుంది అన్నట్టు మనం ఏవైతే పెడతామో. సో దీన్ని కండిషనల్ ఫార్మాట్ అంటారు. అండ్ ఈక్వల్ టు అనే ఒక ఆప్షన్ ఉంది. ఈక్వల్ టు ఎంత అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తే ఇక్కడ కలర్ని మనం చూస్ చేసేసుకుంటే ఆ కలర్ అండ్ ఈ నంబర్కి మ్యాచ్ అయితే ఇక్కడ మనకు డిటెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఈక్వల్ టు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఉంది, డూప్లికేట్ వాల్యూ ఉంది. డూప్లికేట్ వాల్యూ ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇక్కడ ట్రీ అని ఉంది కదా, నేను కూడా ఇక్కడ ట్రీ అని పెడతాను. ఇంకోటి 2 టైమ్స్ ఉంది కదా ట్రీ. అండ్ హియర్ ఒకవేళ నేను ఇది సెలెక్ట్ చేసేసి కమ్ టు హియర్ అండ్ యూజ్ డూప్లికేట్ వాల్యూ, ఇంకోండి ఆటోమేటిక్గా డూప్లికేట్ ఎక్కడైతే ఉంటుందో అవి మనం ఏ కలర్లో కావాలి ఆ కలర్లోకి
మారిపోతుంది. ఇగోండి ట్రీ అనేది 2 టైమ్స్ వచ్చింది కదా, డూప్లికేట్ వాల్యూ. సో సేమ్ స్పెల్లింగ్ 2 టైమ్స్ వస్తే అది డిటెక్ట్ చేస్తుంది. ఇక డూప్లికేటా యూనికా, యూనిక్ ఆపోజిట్ అవుతుంది. డూప్లికేట్ అంటే డూప్లికేట్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ టాప్ 10 రూల్స్. అంటే టాప్ 10 అంటే ఇందులో మనం సెలెక్ట్ చేసిన దాంట్లో టాప్ ఉన్న వాళ్ళు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకున్నాక కింద క్లిక్ చేసుకున్నాక పేస్ట్ స్పెషల్ ఆప్షన్స్లో పేస్ట్ ఓన్లీ నంబర్స్, ఓన్లీ వాల్యూస్. ఇవ్వండి వాల్యూ వచ్చింది చూడండి. ఇక క్లిక్ చేసుకొని టాప్ 10 రూల్స్లో టాప్ 10 ఎవరు అంటే వీళ్ళందరూ టాప్ 10 రెడ్ కలర్లో ఉన్నవాళ్ళు. అండ్ ఇందులో వచ్చేసరికి సేమ్ అందులో బాటమ్ 10. ఓకేనా. అండ్ ఇందులో వచ్చేసరికి ఇంకేముంది, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్. సో మీకు ఎట్లా కావాలో అట్లా ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్ డాటా బార్స్. ఇవన్నీ డాటా బార్స్. కలర్ స్కేలింగ్, ఐకాన్స్. మీకు ఏ ఐకాన్ కావాలో ఐకాన్ ఆటోమేటిక్గా. అంటే ఇది హైయెస్ట్, ఎల్లో ఈజ్ మీడియం, రెడ్ ఈజ్ లోయెస్ట్. ఓకే, నేనైతే యూస్ చేయట్లేదు. నెక్స్ట్ వన్ ఈ టేబుల్. ఇగోండి సెలెక్షన్ నడుస్తుంది కదా, ఎస్కేప్ ప్రెస్ చేయండి, సెలెక్షన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఈ టేబుల్ని క్లిక్ చేసుకొని టేబుల్ ఫార్మేట్ని యూస్ చేస్తే మనకు ఏ స్టైల్లో కావాలి ఆ స్టైల్లో టేబుల్ అనేది మారిపోతుంది. ఇగోండి మారిపోయింది. ఓకేనా. సో స్టైల్ మీకు ఏ స్టైల్లో కావాలో ఆ స్టైల్. దిస్ ఈజ్ కాల్డ్ హియర్ ది ఫార్మేట్ టేబుల్. ఓకేనా. కంట్రోల్ Z యూస్ చేయండి. ఏదైనా మిస్టేక్ అయితే కంట్రోల్ Z ఫర్ బ్యాక్, కంట్రోల్ Z అండు, కంట్రోల్ Y రీడు. మన మిస్టేక్ అయితే మనం రీడు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెల్ స్టైల్ అంటే ఇప్పుడు ఇవి పైన ఉన్న సెల్ ఇవి ఏంటి, హెడ్డింగా లేకపోతే నార్మల్ టెక్స్టా ఏంటి. సో మనం ఇక్కడ ఆ విధంగా ఇగోండి డిఫరెంట్ స్టైల్స్ అనేది చేసుకోవచ్చు. మీకు ఏ స్టైల్లో కావాలి ఆ స్టైల్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. ఇగోండి మీరు వెనక చూస్తున్నారా, ఇగోండి హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2. నేను హెడ్డింగ్ 1గా మారుస్తాను, అంటే ఇవి హెడ్డింగ్గా డిటెక్ట్ చేసుకుంటుంది. ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ ది సెల్ స్టైల్. ఒకవేళ నాకు హిందీకి తెలుగుకి మధ్యలో నాకు ఒక కాలం కావాలి ఎంటీ. సో అప్పుడు నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఇన్సర్ట్ అని క్లిక్ చేయగానే నాకు ఎంటీ కాలం వస్తుంది. ఇక్కడ నేను ఇంకో సబ్జెక్ట్ నేను టైప్ చేసుకోవచ్చు. ఓకేనా. సిఐ సైన్స్. అండ్ ఇందులో కింద వచ్చేసరికి మార్క్స్ నేను టైప్ చేసుకోవచ్చు. ఇవ్వండి. ఓకే. సో ఈ విధంగా మనం కొత్త కాలంని యాడ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ హియర్ ఇన్సర్ట్ సెల్ ఉంది, ఇన్సర్ట్ కాలం నేను ఇప్పుడు చేసింది. ఓకేనా. ఇప్పుడు నేను క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ కాలం. ఇగోండి ఎంటీ వచ్చిందా. సేమ్ ప్రాసెస్ ఇన్సర్ట్ రో. అంటే ఇక్కడ రో హెడ్డింగ్ కాడ రైట్ క్లిక్, ఇన్సర్ట్. ఇగోండి ఇన్సర్ట్ రో. సో మీకు ఎక్కడైనా కావాలంటే ఇన్సర్ట్ రో. ఇగోండి ఆటోమేటిక్ ఒక ఎంటీ రో అనేది క్రియేట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఒకవేళ నేను డెలీట్ చేయాలి, ఇది అవసరం లేదు కదా. ఇగోండి ఇది అవసరం లేదు. సో ఇది మీరు క్లిక్ చేసుకొని డెలీట్ రో. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి డెలీట్ కాలం. యాక్చువల్గా వీటిని కాలమ్స్ అంటారు. ఇగోండి ఇది కాలం, ఇది కాలం. ఓకేనా. ఇగోండి ఇదేంటి, ఇది కాలం. మరి ఇదేంటి, రో. ఇట్లా ఉన్నాయి రో, అండ్ వర్టికల్ ఉన్నాయి కాలమ్స్, హారిజంటల్గా ఉంది రో. ఇవన్నీ కాలం హెడ్డింగ్స్, ఇవన్నీ రో హెడ్డింగ్స్. ఓకేనా. అయితే రో డిలీట్ చేయాలంటే ఇలా, ఈ హారిజంటల్ ఉన్న డిలీట్ చేయాలంటే అప్పుడు మనం డెలీట్ రో సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ వర్టికల్ ఉన్నాయి డిలీట్ చేయాలంటే డెలీట్ కాలం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి ఇది హారిజంటల్ ఉంది కదా. సో డెలీట్ రో. అండ్ ఇక్కడ ఇన్సర్ట్ షీట్ అని కూడా ఒక ఆప్షన్ ఉంది. అంటే కొత్త షీట్ తీసుకోవచ్చు ఇక్కడ కింద. సో ఇక్కడ ఇన్సర్ట్ షీట్. ఇగోండి కొత్త షీట్ వచ్చింది. ఓకేనా. షీట్ నెంబర్ 3లో ఉన్నాం మనం. ఇది షీట్ 4 కొత్తది వచ్చింది. సో అదే ప్రాసెస్లో నేను ఇప్పుడు ఇక్కడ ఒక కలర్ పెట్టేస్తున్నాను షీట్ నెంబర్ 4లో. ఇది ఇప్పుడు డెలీట్ షీట్. కానీ ఒక్కసారి డిలీట్ చేస్తే పర్మనెంట్గా డిలీట్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ Z అంటే మనకు తిరిగి రాదు అన్నట్టు. సో మనం డిలీట్ షీట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి చేయాలి.
ఓకే నా నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ ది ఫార్మెట్ ఆప్షన్. వాట్ ఈస్ ది ఫార్మెట్ ఆప్షన్ హియర్? ఇక్కడ చూడండి ఫార్మెట్ ఆప్షన్లో చూస్తే రో హైట్, కాలమ్ విడ్త్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఇప్పుడు ఈ సైన్స్ ఉంది కదా GHG, ఓకేనా, GHకి మధ్యలోకి వెళ్తే 2 యారో మార్క్స్ వచ్చింది కదా, దిస్ ఈజ్ కాల్డ్ కాలమ్ విడ్త్. పైన చూడండి మీకు విడ్త్ ఎంత అవుతుంది అనేది మెన్షన్ చేస్తుంది చిన్న బాక్స్లో, ఓకేనా. అండ్ ఇది ఇక్కడ చూడండి రో హైట్, ఇగోండి ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ రో హైట్, ఇగోండి హైట్ పెరుగుతుంది ఇక్కడ. సో అదేవిధంగా మనకి ఇక్కడ క్లిక్ చేసుకొని ఫార్మేట్లో రో హైట్ ఎంత కావాలి, ఓకేనా. ఇక్కడ 227 ఉంది కదా, మీరు 50 చేసి ఓకే చేయగానే ఇగోండి రో హైట్, ఓకేనా. అండ్ ఆటోమేటిక్ ఆటో ఫిట్ హైట్ అంటే మన టెక్స్ట్ ఎంతవరకు ఉంది అంతవరకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాలమ్ విడ్త్, ఇగోండి ఎంత కావాలి. నేను 10 క్లిక్ చేసి ఓకే చేస్తే ఇగోండి కాలమ్ విడ్త్ 10గా మారిపోయింది, ఓకేనా. కాలమ్ విడ్త్ ఇప్పుడు నేను 50 చేసిన అనుకోండి, కాలమ్ విడ్త్ ఇగోండి ఇది 50. సో దిస్ ఈస్ కాల్డ్ కాలమ్ విడ్త్ 50. సో ఇప్పుడు నేను కాలమ్ విడ్త్ తగ్గించాలంటే క్లిక్ చేసుకొని మళ్ళీ మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఆటోమేటిక్గా ఆటో ఫిట్ కాలమ్ విడ్త్ చేసినా కూడా మనకి ఎంతవరకు టెక్స్ట్ ఉందో అంతవరకు వచ్చి సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ మీరు ఇక్కడ డబుల్ క్లిక్ కూడా చేసుకోవచ్చు, ఇగోండి ఇక్కడ 2 times డబుల్ ట్యాప్ మౌస్ని, ఇగోండి ఓకేనా. టిక్ టిక్ ఆప్షన్ నేను సౌండ్ తోటి చేసి చూపిస్తున్నాను, టిక్ టిక్ ఇలా ఇంత స్పీడ్లో చేస్తేనే పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ డిఫాల్ట్ విడ్త్ ఎంత కావాలనేది మెన్షన్ చేసుకోవచ్చు మనం ఇక్కడ మొత్తం షీట్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ హైడ్ అండ్ హైడ్. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ హైడ్ అంటే కనపడకుండా ఉండడం, అన్హైడ్ అంటే మళ్ళీ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ హైడ్ రోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సెలెక్ట్ దీస్ రోస్ ఇక్కడ అండ్ యూస్ హైడ్లో హైడ్ రో, ఆటోమేటిక్గా మీరు చూడండి ఇక్కడ ఏమైపోయింది 4 నుంచి 10కి మధ్యలో ఉన్న రోస్ లేవు. సో అప్పుడు మీరు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఆ ఫార్మెట్లో ఓకే అన్హైడ్ వాట్ రోస్, ఇగోండి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. సేమ్ ప్రాసెస్ కాలమ్ సెలెక్ట్ చేసుకోండి, ఫార్మెట్లోకి వెళ్ళేసి హైడ్ కాలమ్, ఇగోండి హైడ్ అయిపోయింది. హైడ్ అయిపోయిందా, మళ్ళీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి E and J అండ్ ఇందులోకి వెళ్ళేసి అన్హైడ్ వాట్ కాలమ్స్. సేమ్ ప్రాసెస్ హైడ్ షీట్ ఆల్సో, ఇగోండి హైడ్ షీట్, అది హైడ్ అయిపోయింది. మళ్ళీ అన్హైడ్ షీట్, ఓకేనా. మళ్ళీ తిరిగి లిస్ట్ వస్తుంది మీరు ఏమేమి హైడ్ చేసిండ్రో, ఇగోండి షీట్ నెంబర్ 3, ఓకే ఇగోండి తిరిగి వచ్చింది. నెక్స్ట్ వన్ ఈజ్ రీనేమ్. ఇక్కడ చూడండి షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని ఉంది. అలా కాకుండా రీనేమ్ అంటే ఇక్కడ LKG, UKG అలా ఫస్ట్ క్లాస్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇలా కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ LKG, ఇగోండి నేను LKG అని పెట్టేసినాను, ఎంటర్ యూస్ చేసిన. సో ఇక్కడ నేమ్ వచ్చింది. ఇక్కడ కూడా అంటే డబుల్ క్లిక్ చేసినా కూడా అయిపోతుంది, ఓకేనా. UKG ఇగోండి. సో దిస్ ఈస్ కాల్డ్ రీనేమ్ షీట్. నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ మూవ్ ఆర్ కాపీ. ఇప్పుడు నాకు LKG సేమ్ ఇలాంటిది ఇంకోటి కావాలంటే ఇది క్లిక్ చేసుకోవాలి, క్రియేట్ కాపీ. ఇక్కడ సెలెక్ట్ ది LKG, క్రియేట్ కాపీ అండ్ ఓకే. దాని పక్కన ఇంకోండి LKG 2 వచ్చిందా, అంటే సేమ్ రెండు. మీరు కావాలంటే దీని పేరు మళ్ళీ చేంజ్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా. దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్లాస్, ఓకేనా. సేమ్ ఉంటుంది LKG ఇగోండి సెకండ్ క్లాస్, బట్ మీరు మళ్ళీ ఇవి చేంజ్ చేసుకోవచ్చు. మీ లిస్ట్లో ఉన్న నేమ్స్ కానీ హెడ్డింగ్స్ కానీ మార్క్స్ కానీ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. స్టైల్ సేమ్ ఉంటుంది, ఈజీ అన్నట్టు, ఇంకొకసారి కొత్తగా డిజైన్ చేయడం అవసరం ఉండదు. సో దట్ ఈస్ ది యూస్ఫుల్ ఆఫ్ వాట్ మూవ్ ఆర్ కాపీ. అంటే మూవ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ సెకండ్ క్లాస్ ఇటు సైడ్ ఉండాలి, లేకపోతే సెకండ్ క్లాస్ అనేది ఇటు సైడ్ ఉండాలి, ఇట్లా మూవ్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి ట్యాబ్ కలర్. ఇగోండి ఇందులో మనం ట్యాబ్ని కలర్ఫుల్గా మార్చుకోవచ్చు. ఇగోండి సెకండ్ క్లాస్ ఒక కలర్, UKG అనేది ఇంకొక కలర్, ట్యాబ్ కలర్ అంటారు దీన్ని. ఇగోండి ఓకేనా. ఇగోండి ఇవి కలర్ఫుల్ వైట్ ఉంటుంది డిఫాల్ట్గా, మనం కలర్ మార్చుకోవచ్చు.
సో దట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హియర్ ది ట్యాబ్ కలర్. నెక్స్ట్ వన్ హియర్ ప్రొటెక్ట్, అంటే మనం షీట్ని లాక్ చేసుకోవచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఆప్షన్స్ అనేది ఇవి యూజ్ అవుతుంది. అండ్ ఫార్మాట్ సెల్స్ అంటే మళ్ళీ మీరు ఇంతకుముందు చేసిన నంబర్స్ కానీ అలైన్మెంట్స్ కానీ ఓకేనా, ఫాంట్ కానీ బార్డర్స్ కానీ ఫిల్ కానీ ప్రొటెక్షన్ అన్నీ మనం ఇంతకుముందు ఏవైతే ఆప్షన్స్ పైన యూజ్ చేసినామో ఒక చిన్న విండోలో అన్నీ ఒక్కటే చోట్లో వచ్చేస్తుంది అన్నట్టు. సో దట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హియర్ ఫార్మాట్ సెల్స్. ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి మనకు ఫార్ములాస్ మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వీటికి టోటల్ రావాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇక్కడ టోటల్ అని యూస్ చేస్తున్నాను, TOTAL, ఇవ్వండి టోటల్. అయితే జనరల్గా మనం చిన్నప్పటి నుంచి ఎలా మనం క్యాల్కులేట్ చేసినాం ఒక టోటల్ని, అంటే ఇప్పుడు ఈ మార్క్స్ని క్యాల్కులేట్ చేయాలి. ఇవ్వండి ఇవన్నిటిని కలిపి ఇక్కడ కింద టోటల్ రావాలి, లేకపోతే ఇవన్నిటిని కలిపి ఇక్కడ టోటల్ రావాలి. సో ఎలా యూస్ చేసినామంటే ఫర్ ఎగ్జాంపుల్ 78 ప్లస్ ఇక్కడ 87 ప్లస్ 78 ప్లస్ 64 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ వచ్చేది కదా క్యాల్కులేటర్లో. అలానే కదా మనం చేసేది. ఓకేనా. ఇక్కడ చూడండి క్యాల్కులేటర్లో మనం ఇక్కడ చిన్న క్యాల్కులేటర్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎట్లా 89 ప్లస్ ఇక్కడ ప్లస్ సింబల్ యూస్ చేసేది. ఓకేనా. అండ్ 36 ప్లస్ 52 మరి అంతా అయిపోయిందంటే ఈక్వల్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఆన్సర్ వచ్చేది. సో ఈ ఎక్సెల్లో ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 63 ప్లస్ 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 అని యూస్ చేసేసి నేను ఈక్వల్ని ప్రెస్ చేసిన నాకు ఎలాంటి ఆన్సర్ అనేది చూపెట్టదు ఎక్సెల్లో. ఓకేనా. ఎక్సెల్లో అలా రాదు. ఇక్కడ చూడండి 1 + 1 ఈజ్ ఈక్వల్ టు ఎలాంటి ఆన్సర్ అనేది రాదు. ఒకవేళ నేను ఇందులో ఆన్సర్ రావాలి అంటే ఫస్ట్ ఈక్వల్ సైన్ని యూస్ చేయాలి. ఇవ్వండి ఈక్వల్ 1 + 1 ఎంటర్ యూస్ చేయండి, ఆటోమేటిక్గా ఇవ్వండి 2 అనే ఆన్సర్ వచ్చింది. మరి క్వశ్చన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి ఫార్ములా బార్లో కనిపిస్తుంది, ఇక్కడ కనిపించదు ఇక్కడ. సో సేమ్ ప్రాసెస్ ఇవ్వండి 5 + 5 ఎంటర్, ఆన్సర్ ఇక్కడ రాదు. అదే ఈక్వల్ 5 + 5 ఎంటర్, ఆన్సర్ వచ్చేస్తుంది. అది మీరు ఏదైనా చేసుకోవచ్చు, ఇంటూ చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 ఫస్ట్ ఈక్వల్ 6 × 6 ఎంటర్, ఇవ్వండి 36. మరి క్వశ్చన్ కనపడట్లే కదా, ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు క్వశ్చన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1, ఇంకో సెల్లో 6. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి ప్లస్ చేస్తాను ఇప్పుడు. ఓకేనా. ఇక్కడ ఈక్వల్ ఇవ్వండి ఇది F25 అంటే F కాలం 25th రో. సో ఈ సెల్ అడ్రస్ అన్నట్టు F25 ప్లస్ ఇది G25 అంటే G కాలం 25th రో. ఈ రెండింటిని ప్లస్ చేస్తుంది అన్నట్టు. ఎంటర్ యూస్ చేయండి. ఇదిగోండి 6 + 1 7 వచ్చిందా. అండ్ ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ చేద్దాం. ఈక్వల్ ఇది అంటే F25 అంటే ఇందులో ఉన్న వాల్యూ ఇంటూ ఇక్కడ G25 అంటే G కాలం 25th రోలో ఉన్న వాల్యూ మల్టిప్లై చేస్తుంది. ఇదిగోండి ఒకవేళ నేను ఇక్కడ చేంజ్ చేస్తే ఈ వాల్యూని 1 ప్లేస్లో నేను ఇక్కడ 6 చేసిన, ఎంటర్ చేసిన 6 + 6 12, 6 + 6 ఎంత వస్తుంది, ఇంటూ 6 ఎంత వస్తుంది 36 వస్తుంది. 36 చూపెట్టేసింది. మనం ఇక్కడ వాల్యూ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా అప్డేట్ కూడా అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ నేను 2 చేస్తే ఇవ్వండి. సో దిస్ ఈజ్ ది యూజ్ ఆఫ్ ఫార్ములాస్. ఫస్ట్ ఏం చేయాలి, ఈక్వల్, ఖచ్చితంగా ఈక్వల్. మీరు ఈ ఫార్ములాని ఎడిట్ చేయాలంటే F2 ప్రెస్ చేయండి. మీ కీబోర్డ్లో ఉన్న పైన ఫంక్షన్ కీస్లో చూపిస్తుంది. మళ్ళీ మీరు ఇందులో ఫార్ములాని ఎడిట్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఇక్కడ మనకి ఇప్పుడు టోటల్ కావాలి కదా. సో ఇక్కడ ఈక్వల్, ఓకేనా. ఇది ఈ సెల్ అంటే I, ఇగోండి I ఇక్కడ 5, అందుకే I5 ప్లస్ ఇది ఏంటి H5 ప్లస్ ఇగోండి G5 ప్లస్ ఇలా ప్లస్ అంత అయిపోయిందా, ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ వచ్చింది. కానీ ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. సో ఇట్లా అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. సో ఎక్సెల్లో ఒక ఫార్ములా ఉంది, ఈక్వల్ సమ్ SUM. ఓకేనా. ఈ లిస్ట్లో చాలా వస్తుంది SUM తోటి.
మీకు ఇందులో ఏది కావాలో దాని మీద డబుల్ క్లిక్ చేసుకోవచ్చు, లేకపోతే కీబోర్డ్లో ఉన్న ట్యాబ్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు షిఫ్ట్ 9 అంటే ఓపెన్ బ్రాకెట్ 3 ఆప్షన్స్లోకి వెళ్ళి ఏదైనా ఒకటి యూస్ చేయండి. నేను ట్యాబ్ యూస్ చేస్తున్నాను. ఈక్వల్ సమ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ సెలెక్ట్ దీస్ సెల్ F5 ఏంటి, ఇగోండి F5 నుండి ఓకేనా 2 డాట్స్ పెట్టించండి. F5 నుండి ఓకేనా I5 మిడిల్ అంటే ఈ మధ్యలో ఉన్న అన్నిటినీ క్యాలిక్యులేట్ చేస్తుంది. క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. మళ్ళీ చెప్తాను చూడండి. ఈక్వల్ SUM ఓపెన్ బ్రాకెట్. మీరు డైరెక్ట్ సెల్ అడ్రస్ కూడా టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది F6 ఓకేనా, F6 ఓకేనా 2 డాట్స్ పెట్టండి ఇక్కడ, ఇగోండి ఇట్లా రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ I6 ఇగోండి I6 అండ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఓకేనా. ఒకటి ఏంటంటే ఈక్వల్ SUM సమ్ ఓపెన్ బ్రాకెట్, ఇవన్నిటిని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, డైరెక్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోండి. ఓకేనా. సో ఇట్లా మరి నేను ఒక్కొక్కటి అన్నీ చేసుకుంటూ కూర్చోవాలంటే అవసరం లేదు. ఆటోఫిల్ అనే ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ చిన్న డాట్ వస్తుంది, ఇవ్వండి చిన్న డాట్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకొని ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా అన్నిటినీ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆటోఫిల్ అంటే ఏంటి అంటే మీకు ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను 1 టైప్ చేసిన, ఇవ్వండి 1, కింద వచ్చేసరికి 2 టైప్ చేసిన, ఇవ్వండి 2. రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఈ చిన్న డాట్ని క్లిక్ చేసుకొని మనం ఇట్లా డ్రాగ్ చేస్తే అవి నంబర్స్ ఆటోమేటిక్గా ఫిల్ చేసేస్తుంది. దీన్ని ఆటోఫిల్ అంటారు. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు జనవరి ఉంది. ఇప్పుడు ఈ జనవరిని నేను ఇక్కడ ఆటోఫిల్ చేసేస్తే ఇక్కడ చూడండి చిన్న డాట్ని క్లిక్ చేసుకొని ఇలా డ్రాగ్ చేస్తే ఇదిగోండి ఆటోమేటిక్ ఫిల్ చేసింది. సో నంబర్స్ని కూడా ఫిల్ చేసింది కదా. ఇక్కడ అదేవిధంగా ఫార్ములాని కూడా నేను కింది ఇప్పుడు ఇవన్నీ డెలిట్ చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఈక్వల్ SUM సమ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ సెలెక్ట్ దీస్ ఆల్ ఏదైతే టోటల్ చేయాలో ఓకే ఎంటర్ అండ్ యూస్ ఆటోఫిల్. ఇగోండి మరి ఇది కరెక్ట్ చేసిందంటారా. 288 చూద్దాం. ఇక్కడ 5 ఉంది కదా, 5 కాడ ఇంక 6 యాడ్ చేస్తా, అంటే ఒకటి యాడ్ చేస్తా అంటే 289 కావాలి. 6 ఎంటర్. ఇగోండి 289 అంటే ఈ 1 2 3 4 సెల్లో నేను యాడ్ చేసిన మైనస్ చేసిన ఇక్కడ కూడా టోటల్లో కూడా యాడ్ మైనస్ చేయాలి. సో దట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హియర్ ఫార్ములా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ ఇక్కడ చూడండి ఆటో సమ్లో ఫస్ట్ వన్ సమ్ అయిపోయింది. యావరేజ్ ఏం పని చేస్తుంది? యావరేజ్ అంటే ఇక్కడ పర్సంటేజ్ కిందికి వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఈక్వల్ AVERAGE యావరేజ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ యూస్ దిస్ సెల్. టోటల్ని సెలెక్ట్ చేయకుండా ఈ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవ్వండి 73.5% ఈక్వల్ AVERAGE యావరేజ్ అండ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ సెలెక్ట్ దిస్ అండ్ మేక్ ఇట్ ఎంటర్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఆటో ఫిల్ చేసేయండి. ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ కౌంట్. వాట్ ఈస్ కౌంట్ హియర్? ఇక్కడ చూడండి ఈక్వల్ COUNT కౌంట్ అండ్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ కౌంట్ నేను క్లిక్ చేసుకున్నాక ఎన్ని సబ్జెక్ట్స్ ఉంది? 1 2 3 4 సబ్జెక్ట్స్ ఉంది. సో ఎంటర్ 4 వచ్చింది. అయితే ఇక్కడ వచ్చింది కదా అన్నిట్లో 4 వచ్చింది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాయలేదు, సో కాబట్టి అందులో A అని టైప్ చేసినాం. ఓకేనా, అంటే ఆబ్సెంట్. చూడండి A అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ 3 అని చూపెట్టింది. ఇంకొక సబ్జెక్ట్ కూడా అటెండ్ కాలేదు, ఆబ్సెంట్ అయ్యిండు. ఇంకొకటి ఆటోమేటిక్గా 2 అని చూపిస్తుంది. సో కౌంట్ ఎన్ని సబ్జెక్ట్స్లో మార్క్స్ ఉన్నాయి అంటే మార్క్స్. ఒకవేళ నేను ఇక్కడ 0 మెన్షన్ చేసినా కూడా అది అటెండ్ అయినట్టే, అంటే ఎగ్జామ్ అటెండ్ అయినట్టే. ఒకవేళ A అని టైప్ చేసినా లేకపోతే బ్లాంక్ పెడితేనే ఇక్కడ ఇది మైనస్ చూపిస్తుంది, లేకపోతే కౌంట్ చేస్తుంది. నంబర్ ఉంటే కౌంట్ చేస్తుంది. ఓకేనా. నేను కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాను, ఇక్కడ మనకు ప్లేస్ కొంచెం సరిపోవట్లేదు. ఓకే. సో నెక్స్ట్ వన్ ఆప్షన్ ఇక్కడ ఏంటి? కౌంట్ అయిపోయిందా? నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఏమోండి కౌంట్ నంబర్స్ అయిపోయిందా? మ్యాథ్స్ అండ్ మినీ. ఓకేనా. సో MAX మ్యాథ్స్, నెక్స్ట్ ఇక్కడ MIN మినీ. సో మ్యాథ్స్ ఏం పని చేస్తుంది అంటే ఈక్వల్ ఓకే ఈక్వల్ MAX మ్యాథ్స్ ఓపెన్ బ్రాకెట్ and select these subjects. So
హైయెస్ట్ మార్క్స్ 87 వచ్చింది. ఈ శివ అనే పర్సన్కి హైయెస్ట్ మార్క్స్ ఎంత వచ్చింది? 87. ఓకేనా, ఆటోఫిల్. నెక్స్ట్ వన్ మినీ ఏంటంటే లోయెస్ట్ మార్క్స్ చూపిస్తుంది. సో ఈక్వల్ MIN min ఓపెన్ అండ్ సెలెక్ట్ దీస్ ఆల్ సబ్జెక్ట్స్, సేమ్ ప్రాసెస్ అండ్ ఎంటర్. సో 64 ఈజ్ ది లోయెస్ట్ మార్క్స్. 64 కంటే తక్కువ మార్క్స్ ఏ సబ్జెక్ట్లో కూడా రాలేదు. అండ్ యూ కెన్ యూజ్ హియర్ వాట్, ఆటో ఫిల్. సో ఈ విధంగా మనం ఫార్ములాస్ అనేది యూస్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి కలర్స్ ఏం లేవు కదా, మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా కలర్ కావచ్చు, సైజ్ కావచ్చు, మీకు నచ్చినట్టుగా మీరు సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఫాంట్ ఆల్సో యాజ్ పర్ యువర్ నీడ్, మీ యొక్క అవసరానికి తగ్గట్టుగా మీరు ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా, జస్ట్ ఎగ్జాంపుల్ చేస్తున్నా. ఫార్ములాకి ఎలాంటి చేంజెస్ అనేది ఉండదు. ఒకవేళ ఫార్ములా మీరు చెక్ చేయాలి, ఏదైనా రీఎడిటింగ్ చేయాలంటే అది క్లిక్ చేసుకొని F2 క్లిక్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది. అండ్ జస్ట్ మామూలుగా క్లిక్ చేసుకుంటే ఫార్ములా బార్లో కూడా చూపిస్తుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ది యూస్ఫుల్ ఆఫ్ ఫార్ములా. ఆటోమేటిక్గా ఎక్సెల్ అనేది ఒక క్యాల్కులేటర్ కదా, సో కంపల్సరీ ఫార్ములాస్ అనేది ఉంటుంది. మొత్తం వర్క్ మొత్తం ఫార్ములా తోటే యూజ్ అయిపోతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ ఆప్షన్ ఈజ్ కాల్డ్ హియర్ ది ఫిల్. ఫిల్ ఏం చేస్తుందంటే, నేను ఇప్పుడు ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఫిల్ కావాలి. ఇవ్వండి, నేను సెలెక్ట్ చేసుకున్నా, ఈ పైన ఉన్నది కింద ఫిల్ కావాలి. సో ఫిల్ డౌన్, ఇవ్వండి యాజ్ ఇట్ ఈజ్ ఫిల్ అయింది. ఫిల్ అప్, ఫిల్ రైట్, ఇందులో ఉన్నాయి కదా, మీకు ఎట్లా కావాలో అట్లా యాజ్ ఇట్ ఈజ్గా ఫిల్ అవుతుంది. బట్ కొంచెం స్పెషల్ ఆప్షన్ ఏముంది ఇక్కడ, నేను Ctrl+Z యూస్ చేస్తున్నాను. స్పెషల్ ఆప్షన్ ఏముంది, నేను ఒక కొత్త షీట్కి వెళ్తున్నాను ఇక్కడ. ఓకేనా, సో న్యూ షీట్. ఇక్కడ చూడండి స్పెషల్ ఆప్షన్, నేను ఇక్కడ మళ్ళీ జూమ్ చేస్తాను. సో ఇక్కడ నేను ఇక్కడ 1 టైప్ చేసినాను. ఓకే, అండ్ ఇక్కడ వరకు సెలెక్ట్ చేసిన. ఓకే, సో గో టు హియర్ ది ఫిల్ సిరీస్లో ఫిల్ కాలం అండ్ లీనియర్లో స్టార్టింగ్ నెంబర్ 1 అండ్ ఎండ్ నెంబర్ ఎంత కావాలి, ఎండ్ నెంబర్ 20 పెట్టేసిన అండ్ ఓకే చేసిన. ఇంకోటి నెంబర్ నేను సెలెక్ట్ చేయలేదు కాబట్టి 1 2 3 4 5 6 వరకు వచ్చేసింది. ఇంకా సెలెక్ట్ చేసి ఉంటే 20 వరకు వచ్చేసేది. అండ్ నెక్స్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అండ్ అగైన్ సెలెక్ట్ చేసినాను. అండ్ ఫిల్లో సిరీస్, ఇందులో లీనియర్ కాకుండా గ్రోత్లో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 మెన్షన్ చేసిన. ఎండ్ వాల్యూ ఎంత కావాలి, ఎండ్ వాల్యూ 30 కావాలి అండ్ ఓకే చేసినాను. ఇక్కడ చూడండి 1 + 1 2, 2 + 2 4, 4 + 4 8, 8 + 8 16, 16 + 16 32. అంటే 30 క్రాస్ అయిపోతుంది కాబట్టి ఇంకా అక్కడ స్టాప్ అయిపోయింది. సో ఆ విధంగా పనిచేసేది గ్రోత్, డబుల్ అయిపోతుంది. మనం ఇచ్చిన వాల్యూ ఇగోండి, ఇక్కడ ఏదైతే మనం గ్రోత్ చేస్తామో, మనం ఇక్కడ ఎంత వాల్యూ ఇస్తామో దానికి డబుల్ అయిపోతుంది. నేను 2 పెట్టినా కదా ఇక్కడ ఇంతకుముందు, అండ్ స్టాప్ వాల్యూ అంటే ఇక్కడ స్టెప్ వాల్యూ 2 అంటే డబుల్ చేస్తుంది, ట్వైస్ చేసేస్తుంది. అండ్ ఇక్కడ ఎంతవరకు స్టాప్ వాల్యూ కావాలి మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ డేట్ అనే ఒక ఆప్షన్ ఉంది. డేట్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డేట్ మెన్షన్ చేస్తున్నాను, 1-1-2025 మెన్షన్ చేసినాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ డేట్ని ఆటోఫిల్ చేస్తున్నాను. ఇవ్వండి చేసినాను ఇంతవరకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకొంచెం చేద్దాం కావాలంటే కింది వరకు. ఇక్కడ చూడండి డేట్లో, ఓకేనా, సో డేట్లో ఇక్కడ ఫిల్లో సిరీస్కి వెళ్దాం. సిరీస్లో డేట్ ఓకే, వీక్ డేస్ ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ 1 2 3 4 5 లేదు చూడండి. 4 సాటర్డే, 5 సండే అంటే ఈ డేట్ ప్రకారంగా, అందుకే అవి రావు. మళ్ళీ 6 7 8 9 మళ్ళీ సాటర్డే సండే రిపీట్ అయితే అవి ఏమవుతుంది, ఇక్కడ నేను ఫిల్ చేస్తున్నాను. ఇవ్వండి మళ్ళీ ఇగోండి 8 9, ఇక్కడ మళ్ళీ ఇది మధ్యలో డిస్టర్బ్ అయిపోయింది. Ctrl+Z బ్యాక్ చేస్తున్నాను నేను. అయితే ఆ విధంగా నేను ఇక్కడ చూడండి 3 4 5 రాలే కదా, వీక్ డేస్ని చూపెట్టదు. ఎందుకంటే మనం ఇక్కడ ఇది అప్లై చేసిన తర్వాత, అంటే సిరీస్ అప్లై చేసిన తర్వాత ఆటోఫిల్ చేసినాం కాబట్టి అది డిస్టర్బ్ అయిపోయింది. ఇక్కడ చూడండి సిరీస్ మళ్ళీ వెళ్తున్నాను. ఇప్పుడు నాకు వీకెండ్ డేస్ కాకుండా మంత్ కావాలి. మంత్ క్లిక్ చేస్తే డేట్ సేమ్ ఉంటుంది బట్ మంత్ చేంజ్ అయింది చూడండి. 1 2 3 4 ఇవ్వండి మంత్ చేంజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫిల్ సిరీస్లో డేట్ అయిపోయినాక వీక్ డేస్ మంత్ ఇయర్ని క్లిక్ చేసేస్తే ఇక్కడ చూడండి 2025 26 27 డేట్ మంత్ సేమ్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు
సపరేట్గా కూర్చొని టైప్ చేయడం అవసరం లేదు. సిరీస్కి వచ్చేసి డేట్లో ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇంతకుముందు చెప్పినట్టు ఆటో ఫిల్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ది యూజెస్ ఆఫ్ సిరీస్. రో అంటే ఇలా వచ్చేస్తుంది, సైడ్ బై సైడ్ వస్తుంది. కాలం అంటే అప్ అండ్ డౌన్ వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లియర్. వాట్ ఈస్ ది క్లియర్ మీన్స్, ఇక్కడ నేను ఎల్కేజీలోకి వెళ్ళిపోతున్నాను మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ నేను డెలీట్ చేస్తే ఇవ్వండి, వాటిని సెలెక్ట్ చేసుకొని డెలీట్ చేస్తున్నాను. డెలీట్ చేసిన ఓకే, బట్ కలర్ అనేది అలానే ఉంది కదా. ఓకేనా. కంట్రోల్ Z బ్యాక్. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ C ఫర్ కాపీ అండ్ సపరేట్ ప్లేస్లో పేస్ట్ చేసేస్తున్నా. కంట్రోల్ V ఫర్ పేస్ట్. ఇక్కడ చూడండి, ఒకవేళ నేను ఇందులో ఏదైనా డిలీట్ చేస్తే మామూలుగా అందులో ఉన్న వాల్యూ డిలీట్ అవుతుంది, కానీ అర్థమవుతుందా? ఇవ్వండి, వాల్యూ డిలీట్ అవుతుంది కానీ ఆ కలర్ అవి అలానే ఉంది కదా. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్లియర్లో క్లియర్ ఆల్ చేస్తే ప్యూర్ ఎంటీ సెల్గా మారిపోతుంది. ఎక్దమ్ క్లియర్, ఆల్ ఎవ్రీథింగ్ క్లియర్ అన్నట్టు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏముంది అంటే ఇందులో క్లియర్లో ఇక్కడ చూడండి, క్లియర్లో క్లియర్ ఫార్మెట్ అంటే అందులో ఉన్న కండిషనల్ ఫార్మెట్ కానీ కలర్ కానీ ఫాంట్ కలర్ అన్నీ వెళ్ళిపోతుంది. నార్మల్ టెక్స్ట్ మాత్రమే మిగులుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ హియర్ ది క్లియర్ ఫార్మెట్. అండ్ నెక్స్ట్ వన్ ఆప్షన్ ఈస్ క్లియర్ కంటెంట్. అంటే అందులో ఉన్న వాల్యూ మాత్రమే, టైప్ చేసిన వాల్యూ మాత్రమే డిలీట్ అవుతుంది, మిగతా అన్నీ ఎలా ఉంది అలానే ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ క్లియర్ కంటెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఆప్షన్ ఈస్ కాల్డ్ హియర్ క్లియర్ కామెంట్. మనం ఏదైనా కామెంట్ యాడ్ చేసినప్పుడు ఇది యూస్ చేసుకోవచ్చు. క్లియర్ హైపర్ లింక్ ఆల్సో. ఓకేనా. ఏదైనా హైపర్ లింక్ ఇచ్చినప్పుడు ఇది క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ క్లియర్ ఆల్ అండ్ క్లియర్ ఫార్మేట్ అండ్ క్లియర్ కంటెంట్ అనేది మీకు ఇప్పుడున్న చెప్పిన సబ్జెక్ట్ ప్రకారంగా యూజ్ అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ వాట్ హియర్ ది క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ దిస్ సార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్ ఉంది. సార్ట్ అండ్ ఫిల్టర్ ఏం పనిచేస్తుంది? ఇప్పుడు ఇక్కడ సెలెక్షన్ ఉంది కదా, ఇది రిమూవ్ చేద్దాం. ఇక్కడ ఎస్కేప్ యూస్ చేయండి, వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నా, ఇక్కడ వాట్ ఈస్ ది షార్ట్ అండ్ ఫిల్టర్. ఇక్కడ నేను క్లిక్ చేయగానే A to Z, Z to A. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారంగా రావాలి నేమ్స్. క్లిక్ చేయండి A to Z. ఇప్పుడు ఇది చూడండి, ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారంగా అవుతుంది. అండ్ అన్నీ మారుతుంది, అంటే రో మారుతుంది. ఇప్పుడు గణేష్ అనేది ఇక్కడ కింద ఉంటే ఈ గణేష్ రో ఏదైతే మొత్తం ఉండేనో పైకి వచ్చేస్తుంది. గణేష్ రూల్ నెంబర్ ఏంటి 3. ఇప్పుడు నేను ఇక్కడ Z to A చేస్తాను చూడండి. ఇప్పుడు గణేష్ ఏడికి వచ్చింది, ఇవ్వండి రూల్ నెంబర్ 3. అంటే ఈ రో మొత్తం షిఫ్ట్ అవుతుంది. మీరు ఇట్లా అనుకోవద్దు, ఓన్లీ నేమ్స్ మాత్రమే షిఫ్ట్ అవుతుంది, ఈ మార్క్స్ ఇలానే ఉంటుంది. అలా ఉంటే ఏమవుతుంది, గణేష్ మార్క్స్ ట్రీకి వచ్చేది ట్రీ మార్క్స్, శివకి వచ్చేది శివ మార్క్స్, కిరణ్కి వచ్చేది. అది రాంగ్ కదా. అందుకే అలా కాదు, ఈ ఎంటైర్ రో ఏదైతే ఉందో ఈ రో పై కిందికి షిఫ్ట్ అయిపోతుంది నేమ్తో సహా. ఓకేనా. సో హియర్ ఆ విధంగా ఒకవేళ నంబర్స్ ప్రకారంగా గ్రేటర్ దెన్ లెస్ దెన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ నాది డిజార్డర్ అయిపోయింది కదా. క్లిక్ చేసుకొని ఇక్కడ నేను స్మాలెస్ట్ టు లార్జెస్ట్ క్లిక్ చేయగానే మళ్ళీ చూడండి 1 2 3 4 యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అంటే ఆపోజిట్ అయిపోతుంది. ఓకేనా. సో మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ప్రకారంగా కూడా చేసుకోవచ్చు. హైయెస్ట్ మార్క్స్ ఇంగ్లీష్లో ఎవరికి వచ్చింది. సో క్లిక్ చేసుకోండి, ఇక్కడ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ క్లిక్ చేయగానే అంటే ఇక్కడ ఆప్షెంట్ ఇక్కడ ఆల్ఫాబెట్ని వదిలిపెట్టండి. అండ్ మిగతా చూడండి, ఇగోండి 98 65 64 ఇంకోండి స్మాలెస్ట్ టు లార్జెస్ట్. ఇక్కడ మనం తెలుగులో చూసినా కూడా ఆ విధంగా అవుతుంది. అండ్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్, అండ్ తెలుగులో స్మాల్ నుంచి లార్జ్ ఇవ్వండి. అంటే ఇక్కడ స్మాల్ నుంచి లార్జ్ అవుతుంది. 68 ఎవరికి వచ్చింది, ఈ ఎంటైర్ రో మారుతుంది. గణేష్కి వచ్చింది యాక్చువల్గా 68. మళ్ళీ ఇక్కడ తెలుగులో ఇక్కడ నేను లార్జెస్ట్ స్మాలెస్ట్ చేస్తాను, స్మాలెస్ట్ టు లార్జెస్ట్ చేస్తాను. ఓకేనా. అండ్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ చేస్తున్నాను. 68 ఇవ్వండి గణేష్. చేంజ్ అవుతుందా, ఆ విధంగా చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మాత్రం లార్జెస్ట్ టు స్మాలెస్టే వస్తుంది. సో దట్ ఈస్ ది యూస్ఫుల్ ఆఫ్ హియర్స్. అండ్ ఇక్కడ మళ్ళీ ఒకటి మీరు మంచిగా చూడండి, ఫిల్టర్ ఆప్షన్ ఉంది. ఈ కస్టమ్ ఫిల్టర్ లోపల వస్తుంది. ఇక్కడ చూడండి, క్లిక్ చేసుకొని ఫిల్టర్ ఆన్ చేస్తే చిన్న బటన్స్ వచ్చినాయి ఇక్కడ. ఇవ్వండి, ప్రతి హెడ్డింగ్కి బటన్స్ వచ్చినాయి. ఇవే ఫిల్టర్ అంటారు. ఫిల్టర్ అంటే ఏంటి, మనం వాటర్ని ఫిల్టర్ చేస్తే ఏమవుతుంది, వేస్టేజ్ బయటికి వస్తుంది, మనకు కావాల్సిన ప్యూర్ వాటర్ సపరేట్ అయిపోతుంది. ఇసుక మనం ఇసుక జల్లెడ పడితే సన్నం ఇసుక కింద పడిపోతుంది. అండ్ రాళ్ళు పెద్ద ఉన్న స్టోన్స్ ఏమవుతుంది అంటే పైన ఉండిపోతుంది, సపరేట్ అయిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఫిల్టర్. మనం ఏదైనా ఫుడ్లో కూడా ఇప్పుడు బియ్యం కానీ అవన్నీ ఇట్లా ఏదైనా వేస్ట్ మెటీరియల్ మనకు యూస్ఫుల్ కానీ మెటీరియల్, అన్యూజ్డ్ మెటీరియల్స్ తీసేస్తాం కదా.
ఫుడ్లో పప్పు కానీ బియ్యం అవి ఫిల్టర్ అన్నట్టు. సో ఇక్కడ కూడా ఫిల్టర్ అలా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నా, ఈ బటన్ని క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ A to Z, Z to A, ఇక్కడ పైన ఉన్న ఆప్షన్స్ ఏవైతే వచ్చినాయో ఇందులో షార్ట్కట్లో వచ్చేసింది. ఓకేనా. సార్ట్ బై కలర్, కస్టమ్ సార్ట్ అవుట్. ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేసుకొని సార్ట్ బై కలర్, ఇగోండి కలర్, ఏ కలర్ వాళ్ళు పైన ఉండాలి, ఎల్లో. సైన్స్లో చూడండి ఎల్లో వాళ్ళు పైన ఉన్నారు. ఓకేనా. సో ఆ విధంగా సార్ట్ బై కలర్ చేసుకోవచ్చు, సార్ట్ బై ఫాంట్ కలర్ చేసుకోవచ్చు. ఫిల్టర్ కలర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు నేను ఇక్కడ ఇంగ్లీష్లో క్లిక్ చేసుకొని ఫిల్టర్ కలర్లో ఓన్లీ గ్రీన్, అంటే ఇంగ్లీష్లో గ్రీన్ వాళ్ళు మాత్రమే కనిపిస్తారు, మిగతా వాళ్ళు హైడ్ అయిపోతారు. ఓకేనా. మళ్ళీ క్లియర్ ఫిల్టర్, అగైన్ గో టు ఫిల్టర్ కలర్, అండ్ ఇక్కడ ఫిల్టర్ రెడ్ వాళ్ళు మాత్రమే కనిపిస్తారు, మిగతా వాళ్ళు కనపడరు. సో క్లియర్ ఫిల్టర్ అంటే మళ్ళీ రీసెట్ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు నేమ్స్కి వచ్చేసరికి ఇందులో కలర్ లేదు కాబట్టి కలర్ చూపెట్టదు. ఇక్కడ మళ్ళీ నేమ్స్ తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి హిందీలో నంబర్ ఫిల్టర్, ఈక్వల్ టు, డస్ నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ హౌ మచ్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దెన్ 90 వచ్చిన వాళ్ళు మాత్రమే కనపడాలి. ఇగోండి ఈ హిందీలో 90 అబోవ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. అండ్ వాళ్ళ డీటెయిల్ మొత్తం ఉంటుంది, A to Z రో మొత్తం ఉంటుంది. ఓకేనా. మళ్ళీ క్లిక్ చేసుకొని క్లియర్ ఫిల్టర్, మళ్ళీ రీసెట్. మళ్ళీ నంబర్ ఫిల్టర్లో చాలా ఉంది. ఇక్కడ నంబర్ ఫిల్టర్లో ఎన్ని రకాలుగా ఉంది, ఇన్ బిట్వీన్, టాప్ 10, అబోవ్, బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్, లెస్ దెన్ హౌ మచ్. ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరు, ఎందులో, హిందీలో. ఏగోండి వీళ్ళు లెస్ దెన్ 40 వచ్చిన వాళ్ళు. ఎంత ఈజీగా ఫిల్టర్ అయిపోతుంది కదా. నేను ఇక్కడ మీకు జస్ట్ ఇక్కడ 5 నెంబర్స్ మాత్రమే, అంటే 5 స్టూడెంట్స్ని మాత్రమే చూపిస్తున్నాను. ఒకవేళ మీరు ఒక 1000 మెంబర్స్ ఆఫ్ లిస్ట్, ఓకేనా, మీరు ఫిల్టర్ చేయాలి అంటే ఎంత ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు ఇక్కడ, అండర్స్టాండ్. అండ్ ఇక్కడ చూడండి నేమ్ ఫిల్టర్ ఎలా అవుతుంది. క్లిక్ చేసుకొని ఫిల్టర్ ఇక్కడ సెలెక్ట్ని ఆఫ్ చేసేయండి. కిరణ్ కనపడాలి అండ్ శివ కనపడాలి, అంతే. చూడండి శివ, కిరణ్ వీళ్ళిద్దరే కనపడుతున్నారు, మీతోళ్ళది కనపడదు. అంటే ఒకవేళ ప్రిన్సిపాల్ కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళదే చూడాలి, మీతోళ్ళ డిస్టర్బ్ కావద్దు. ఒక 1000 మెంబర్స్లోకి వెళ్ళి ఒక 5 మెంబర్స్ది చూడాలి. సో ఇక్కడికి వచ్చేసి ఆ 5 మెంబర్స్ది సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం. ఇక్కడ సెలెక్ట్ ఆల్ అంటే అన్నీ సెలెక్ట్ అయిపోతుంది. ఇది క్లిక్ చేస్తే డీసెలెక్ట్ అయిపోతుంది. ఎవరిది కావాలి వాళ్ళది క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేయగానే వాళ్ళది మాత్రమే వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ హియర్ ది ఫిల్టర్ ఆప్షన్. ఇక్కడ క్లియర్ ఫిల్టర్ చేయగానే మళ్ళీ అన్నీ వచ్చేస్తుంది. సో ఫిల్టర్లో ఏమేమి చేయొచ్చు అంటే A to Z, Z to A, నంబర్స్ అయితే స్మాలెస్ట్ టు లార్జెస్ట్, లార్జెస్ట్ టు స్మాలెస్ట్. ఫిల్టర్, సార్ట్ ఫిల్టర్ అంటే మనం ఏ కలర్ క్లిక్ చేస్తామో వాళ్ళు మాత్రమే ఫస్ట్లో వస్తారు. ఫిల్టర్ బై కలర్, మనం ఏ కలర్ క్లిక్ చేస్తామో వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. ఫిల్టర్ బై నంబర్ అంటే ఈ నంబర్లో ఈక్వల్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ 35 అంటే 35 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. గ్రేటర్ దెన్ 35 వచ్చిన వాళ్ళు మాత్రమే కనిపిస్తారు, అలా. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ సెలెక్ట్ ఆల్ని డీసెలెక్ట్ చేసేస్తే 65 ఎవరెవరికి వచ్చింది వాళ్ళు మాత్రమే కనపడాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తే 65 వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ చూడండి సైన్స్లో కనిపిస్తున్నారు. సో ఈ విధంగా మనం ఫిల్టర్ అనేది యూస్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో బటన్స్ ఉన్నాయి, ఇవ్వండి, ప్రతి దాంట్లో ఉంది, ఇవ్వండి. ఓకేనా. సో మీరు ఏది కావాలి అది మనం ఆ విధంగా. ఇప్పుడు నేను టోటల్లో ఫిల్టర్ బై నంబర్, లెస్ దెన్ ఎంత పర్టికులర్ వాల్యూ పెట్టేస్తే లెస్ దెన్ ఆ విధంగా నంబర్ అనేది వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ హియర్ ది సార్ట్ అండ్ ఫిల్టర్. మళ్ళీ ఫిల్టర్ బటన్స్ వెళ్ళిపోవాలంటే ఇక్కడ ఇది క్లిక్ చేయండి, ఇగోండి పైన బటన్స్ వెళ్ళిపోయింది. ఒకవేళ ఫిల్టర్ బటన్ ఉంటే మరి ప్రింట్అవుట్లో వస్తుందా, Ctrl+P క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఫిల్టర్ బటన్స్ కనపడదు, ఇవ్వండి. ఓకేనా. సో రాదు. బట్ ఒకవేళ మీరు ఇక్కడ ఫిల్టర్ బటన్స్ అవసరం లేదు అంటే, డిస్టర్బ్ అవుతుంది అంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఆప్షన్ ఈస్ కాల్డ్ హియర్ ఫైండ్ అంటే ఏంటి, వెతకడం. సో ఇక్కడ ఫైండ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 65. సో ఫైండ్ నెక్స్ట్ 65 ఎక్కడుంది, ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతుంది, ఇవ్వండి. మళ్ళీ ఇంకో చోట్ల ఎక్కడుంది, అక్కడికి వెళ్ళిపోతుంది 65. ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ ఇవ్వండి ఇక్కడ ఉంది. ఓకే. ఒకవేళ మీరు ఏదైనా నేమ్ ఫైండ్ చేయాలంటే నేమ్ కూడా చేసుకోవచ్చు. నేమ్ టైప్ చేయండి, ఇక్కడ ట్రీ, ఇగోండి ట్రీ అనేది ఎక్కడుంది, ఫైండ్ నెక్స్ట్. ఓకేనా. ఇగోండి అక్కడ వెళ్ళిపోయింది ట్రీ. అండ్ ట్రీ ప్లేస్లో రీప్లేస్ ఏమైనా చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ KUMAR, ఇగోండి. ఓకే. సో రీప్లేస్, ఇగోండి రీప్లేస్ అయిపోయింది. ఇక్కడ
రీప్లేస్ ఆల్ అంటే ట్రీ ఎక్కడెక్కడ ఉంది అన్నీ ఒకటే చోట్ల అయిపోతుంది, ఒకటేసారి అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ హియర్ ది ఫైండ్ అండ్ రీప్లేస్. గో టు స్పెషల్ ఆప్షన్ ఉంది ఇక్కడ. గో టు స్పెషల్ వేర్, గో టు ఫార్ములాస్ ఎక్కడ ఉంది, ఓకే చేయండి. ఆ ఏరియా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా. గో టు కండిషనల్ ఫార్మాట్, ఇగోండి కండిషనల్ ఫార్మాట్ ఎక్కడ ఉంది అక్కడ సెలెక్ట్ అయిపోతుంది. ఈ మొత్తం షీట్లో, నాట్ ఓన్లీ హియర్, ఇగోండి ఇక్కడ మొత్తం ఎంటైర్ షీట్లో ఎక్కడెక్కడ కండిషనల్ ఫార్మాట్ ఉంది సెలెక్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ది యూస్ఫుల్ ఆఫ్ గో టు స్పెషల్. ఇక్కడ డైరెక్ట్ ఉంది, ఇక్కడ లోపల ఆప్షన్స్ ఉంది. సో మీకు ఎలా కావాలో అలా మనం గో టులో చూసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఇందులో ఏదన్నా షేప్స్ ఉంటాయి, రెక్టాంగిల్, ట్రయాంగిల్, అప్పుడు సెలెక్ట్ ఆబ్జెక్ట్ చేస్తే ఇగోండి ఇవి ఈ లోపల ఉన్న వాల్యూస్ సెల్స్ సెలెక్ట్ కావు, ఆ పైన ఉన్న ఆబ్జెక్ట్స్ షేప్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇందులో లేదు, మళ్ళీ ఇది ఆఫ్ చేసేయండి. ఇగోండి ఇవన్నీ ఏం పని చేయవు, అప్పుడు చూడండి ఏం పని చేయదు. మళ్ళీ ఇది ఆఫ్ చేయండి, అప్పుడు అన్నీ పనిచేస్తాయి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ సెలెక్షన్ ప్యాన్. సపరేట్గా ఒక ప్యాన్ వస్తుంది, ఎంటీ ఉంది కదా, ఎందుకంటే ఇందులో మనం టెక్స్ట్ బాక్స్ కానీ షేప్ కానీ రెక్టాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్ అవి ఏమి యాడ్ చేయలేదు. చేస్తే ఇందులో కనిపించేది, అది మీకు ఫ్యూచర్లో ఇన్సర్ట్ అనే క్లాస్లో మీకు అది చెప్పడం జరుగుతుంది.